సమయంలో దైవజనులకు ప్రాంత ఆహ్వానిస్తున్నాం. వస్తుండగా సమయంలో ప్రభునామాన్ని దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని సముఖములో సమకూడి వచ్చినటువంటి దైవ సేవకులకు, విశ్వాసులకు అందరికీ కూడా అందరికీ స్తోత్రం. అందరికీ స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానించబోయేటువంటి అంశము ఏమిటి అంటే అంతము సొంతము. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోవచ్చు, విని జ్ఞాపకం ఉంచుకోగలిగిన వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవచ్చు. మనము ధ్యానించబోయేటువంటి అంశము అంతము సొంతం. ఏమిటి అంతం, ఏమిటి సొంతం? 1, 2, 3, 4, 5, 9, 10 కరెక్ట్ అని చెప్పింది. చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ కాదా? మరి కొన్ని మీరు చెప్పండి కరెక్టే. నేను కరెక్ట్ చెప్పలేదు, కరెక్టే. కొన్ని మీరు చెప్పండి. నేను చెప్పిన ఆర్డర్లో లేదు, నంబరింగ్ ప్రకారం ఆర్డర్లో లేదు. మధ్యలో 3 అంకెలు ఎగర, 3, 4 ఎన్ని ఎగర కొట్టాను? 3 ఎగర కొట్టేసి ఎగర కొట్టిన అంకెలు చెప్పండి. పోనీ అది చెప్పండి. 6, 7. అంతము సొంతము. ఈ అంతము ఏమిటి, సొంతము ఏమిటి అని మనకు అర్థం కావాలంటే చక్కగా ఆ 3 అంకెల గురించి మనం ధ్యానిద్దాం. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అంకెకు అర్థాలు ఉన్నాయి. కొన్ని మనకు తెలుసు, కొన్ని మనకు తెలియదు. నాకు కూడా తెలియదు. సాధారణంగా 1 అనగా దేవుడు ఒకడే, 2 అనగా ప్రతి మాట 2 సాక్షుల నోట స్థిరపరచబడాలి అని ధర్మశాస్త్రం చెబుతున్నది. యేసు ప్రభు కూడా పరలోక రాజ్య సువార్త ప్రకటించుటకు తన యొక్క శిష్యులను ఇద్దరినిగా పంపాడు. 3 అనగా మొబైల్స్ అన్ని బయటికి దిగి, మొబైల్స్ అన్నీ బయటికి దిగి. ఒకసారి పాస్టర్ గారు మీ మొబైల్ చూడండి. అమ్మాయిలు మొబైల్స్ బయటికి దిగి. ఈ విషయం చెప్పే వాక్యం స్టార్ట్ చేస్తాను, కానీ ఇక్కడ చాలా డిసిప్లిన్ ఉంటారని నా నమ్మకం. బయటికి తీసి చూసుకోమని చెప్పాను. ఇంకొకసారి సెల్ ఫోన్ మోగితే వాక్యం ఆపేసి అక్కడ కూర్చుంటారు. పాస్టర్ గారిని నడిపించుకోవాలి. ఓకేనా పాస్టర్ గారు? సెల్ ఫోన్ మోగిందా అక్కడ కూర్చుంటారు, వాక్యం ఆపేస్తాను. నా అలవాటు. సినిమా ఇంట్రెస్ట్గా చూస్తుంటే సెల్ ఫోన్ మోగుతూ ఊరుకుంటారు మీ పక్కన. చిన్నపిల్లలు బాల్ చేస్తుంటే ఏమంటారు? తీసుకో, తీసుకో
అంటారు లేదా? క్లాస్ రూమ్లో సెల్ ఫోన్ పంపితే టీచర్ ఊరుకుంటాడు? అసలు ఊరుకోవటం కాదు, క్లాస్ రూమ్లో సెల్ ఫోన్ నాట్ అలౌడ్. కాబట్టి మా వర్తమానం ముగించేంత వరకు సెల్ ఫోన్ మోగటానికి వీలు లేదు. మీకు ఎంత ఖచ్చితంగా చెప్తాను, నా సంగతి ఏంటో. ఓకే రైట్, చెప్పండి. అంశం ఏంటి? 3 అనగా త్రిత్వ దేవుడు, తండ్రి, కుమార, ఎట్ ది సేమ్ టైం. 3 అనగా ప్రాణము, ఆత్మ, శరీరం. 4 అనగా 4 దిక్కులు, 4 సువార్తలు. 5 అనగా మన శరీరంలో ఉన్న పంచ ఇంద్రియాలు, ఎట్ ది సేమ్ టైం సర్వ మానవ కోటి పాప పరిహారార్థమై యేసు ప్రభు తన దేహంలో అనుభవించినటువంటి 5 గాయాలు. ఇకపోతే 9 అనగా ఫలములు, వరములు. 10 అనగా పరీక్ష సంఖ్య. 11 అనగా యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఇంచుమించు 11 పర్యాయములు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, అంటే పునరుద్ధాన ప్రత్యక్షతలు. 12 అనగా పాత నిబంధన కాలంలో 12 గోత్రికుల సంఖ్య, కొత్త నిబంధన కాలంలో 12 మంది అపోస్తలుల సంఖ్య. 13 అనగా దరిద్రపు సంఖ్య. 14 అనగా 2 ఆశీర్వాదం. 15 అనగా ఆయుష్కాలము పొడిగింపు. ఈ విధంగా బైబిల్లో ప్రతి అంకెకు అర్థాలు ఉన్నాయి. అట్లాగే అంతము సొంతము అనేటువంటి అంశానికి సంబంధించి 6, 7, 8 అనేటువంటి అంకెలు నేను చెప్పలేదు కదా, ఆ అంకెలలో నుండి చక్కగా కొన్ని ఆత్మీయ విషయాలు ధ్యానించుకుందాం. మొదటిగా అంతము అయిపోవలసిన విషయాల గురించి పరిశీలిద్దాం. ఆ తర్వాత 7 అనే సంఖ్య గురించి పరిశీలిద్దాం. ఆ తర్వాత 8 అనగా సొంతము కావలసిన విషయాల గురించి పరిశీలిద్దాం. మొదటిగా 6 అనగా అర్థం ఏమిటంటే, మనందరికీ తెలిసిన విధముగానే 6వ దినమున దేవుడు మనిషిని కలుగ చేశాడు. 5 రోజులు మనిషికి కావలసింది ప్రతిదీ దేవుడు కలుగ చేసి 6వ రోజున మనిషిని దేవుడు కలుగ చేశాడు. కాబట్టి 6 belongs to man. 6 అనేది మనిషికి సంబంధించినటువంటి సంఖ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ రోజున దేవుడు తాను చేసిన పని అంతటి నుంచి విశ్రమించి ఆ దినమును పరిశుద్ధపరిచినట్లుగా వాక్యములు మనందరికీ తెలుసు. అంటే 7 అనేది దేవుని సంఖ్య, 6 అనేది మనిషి యొక్క సంఖ్య. ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, 7 కంటే 6 ఒకటి తక్కువ. 7 కంటే 6 ఒకటి తక్కువ. అంటే దేవుని కంటే మనిషి తక్కువ. అందుకని కీర్తనకారుడు 8వ కీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడు చదవండి. 8వ కీర్తన, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేశావు. కొంచెమే. మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇక్కడ దావీదు అంటున్నాడు, మనిషి గురించి దేవుని గురించి బాగా ధ్యానించాడు. ఒకరోజు ధ్యానించి ఎంతగా ధ్యానించాడు, అసలు దేవునికి మనిషికి ఎంత ఎడం ఎంత గ్యాప్ అని ఆలోచించి కొంచెమే తక్కువగా నీవు వారిని కలుగు చేసేది అని, మనిషి తక్కువ అన్నట్టుగాను దేవుడు కొంచెము ఎక్కువ ఉన్నట్టుగాను చెప్తున్నాడు. కొంచెమే.
ఏమిటి ఆ కొంచెం అని అంటే, మనిషి మృత్యువు కలిగిన వాడు, దేవుడు అమరత్వం కలిగిన వాడు. అదే తక్కువ, ఇంకన్నీ బరాబర్. ఇక మనిషికి మృత్యు ఎలా వచ్చిందంటే ఇక మనందరికీ తెలిసిన స్టోరీయే. ఆజ్ఞ అతిక్రమించినందువల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. లేకపోతే మనిషికి అసలు మరణం లేదు. అసలు ఆజ్ఞ అతిక్రమించకపోతే మనిషికి మరణం లేదనే విషయం మనందరికీ తెలుసు. సో దేవుడు అమరత్వం కలిగిన వాడు. మ్యాన్ ఈజ్ మోర్టల్ బట్ గాడ్ ఈజ్ ఇమ్మోర్టల్. ఎవరు సమీపించరానిటువంటి తేజస్సులో అమరత్వము కలిగిన వాడు ఆయన ఒక్కడే నివాసము చేస్తున్నాడు. ఆయన ఒక్కడే, ఇంకెవరు లేరు అక్కడ. ఇప్పుడు దేవునికి మనిషికి వ్యత్యాసం ఏంటంటే, ఆయన యుగములు సజీవుడుగా ఉన్నాడు. మనిషి కూడా ఆయనతో ఉండి ఏలుబడి చేస్తూ యుగాయుగములు ఏలుబడి చేస్తాడు. కానీ ప్రస్తుతం కొంచెం తక్కువ. ఎందుకు వచ్చిన తక్కువ? ఆజ్ఞ అతిక్రమించినందువల్ల వచ్చిన తక్కువ. కాబట్టి అంతము అనగా అర్థం ఏంటంటే, ఈ తక్కువ అనేది అంతమైపోవాలి. చెప్పండి, ఏమైపోవాలి? ఈ తక్కువ అనేది ఏమైపోవాలి? అంతమైపోవాలి. దీనిని అంతం చేయటం కానీ యేసు ప్రభు మనిషి అవతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నారో నిత్య జీవనం వారికి కలుగుతున్నట్లు వాక్యములు చూస్తున్నాం. రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అనేటువంటి వాక్య ప్రకారం ఈ మనలో ఉన్న రక్తము, ఈ యొక్క శరీరము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి వీలుపడదు. ఈ శరీరం మార్చబడాలి. ఒకటి, ప్రభురాకడలో ఇది రూపాంతరపరచబడాలి. లేదా ప్రభురాకడ ఆలస్యమైతే, ప్రభువులను నిద్రిస్తే ఈ శరీరం ఇందులో కలిసిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. కానీ విషయం ఏంటంటే, ఈ రక్త మాంసములతో దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుట అసంభవం. కాబట్టి మనిషి తక్కువ, దేవుడు ఎక్కువ. కాబట్టి మనకి ఎన్ని తెలిసినా, ఎన్ని ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా సరే, ప్రభువా నేను తక్కువ అని తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఆ తక్కువను దేవుడు నింపి తనతో సమారూపముగా మార్చగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో మొదటిగా 6 అనగా అర్థం ఏంటంటే, మానవునికి సంబంధించిన సంఖ్య. అనగా 6 అనగా కొంచెము తక్కువ. ఆ తక్కువ అంతమైపోవాలి. నెక్స్ట్, రెండవది 6 అనగా అర్థం ఏమిటంటే, దాసత్వపు సంఖ్య. నంబర్ ఆఫ్ బాండేజ్. దాసత్వపు సంఖ్య, బానిస సంఖ్య. నిర్గమకాండము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము నీవు వారికి నియమించవలసిన విధులేమనగా, నీవు ఎబ్రీయుడైన దాసుని కొనిన యెడల వాడు 6 సంవత్సరములు దాసుడయుండి 6 సంవత్సరములు దాసుడయుండి 7వ సంవత్సరమున ఏమీయు ఇయ్యకయే 7వ సంవత్సరము ఏమీయు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ఇక్కడ ఇజ్రాయిలు జనాంగముతో దేవుడు మోషే ద్వారా చెబుతున్న విషయం ఏంటంటే, ఎవరైనా హెబ్రీయులైనటువంటి దాసుని ఒక యజమాని కొనుక్కుంటే, ఒక యజమానుడు ఒక దాసుని ఎందుకు కొనుక్కుంటాడు? తన ఇంట్లో పాలేరుతనం చేయడానికి, అంతే కదా ఉద్దేశం. ఒక యజమానుడు ఒక దాసుని ఎందుకు కొనుక్కుంటాడంటే తన ఇంట్లో ఏం చేయడానికి? పాలేరుతనం. నా వ్యవసాయం అంతా చెయ్యాలి, నా పశువులన్నింటినీ మేపుకొని రావాలి, వాటిని శుభ్రం చేయాలి, ఇక నా పెరట్లో పని చేయాలి, నా ఇంట్లో ఏ పని ఉంటే ఆ పని నువ్వు పూర్తిగా అన్ని పనులు నా ఇంట్లో నువ్వు చేయాలి. కాబట్టి నేను నిన్ను కొనుక్కుంటున్నా. ఎన్ని సంవత్సరాలు కొనుక్కుంటున్నా? 6 సంవత్సరాలకి నేను నిన్ను ఏం చేస్తున్నాను? కొనుక్కుంటున్నా. కాబట్టి మధ్యలో నువ్వు విడుదల పొందడానికి వీలు కాదు. అదే బాండేజ్. మధ్యలో నువ్వు విడుదల పొంది ఒక 2 సంవత్సరాలు చేసి నేను వెళ్ళిపోతాను, 3 సంవత్సరాలు చేసి నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు.
బాండేజ్, దాసత్వం, ఒక రకమైనటువంటి బంధకం. సో 6 అనగా దాసత్వపు సంఖ్య, బానిసత్వపు సంఖ్య. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఈ విధముగా ఉండగా ఇప్పుడు మనం ఆలోచించవలసింది, ధ్యానించవలసింది ఏంటంటే, యేసు ప్రభు చెబుతున్న విషయం ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయము 34-35 వచనాలు మనం చదివినట్లయితే, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని యేసు ప్రభు చెప్తున్నాడు. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయి ప్రతివాడును పాపమునకు ఏమై ఉన్నాడు? దాసుడై ఉన్నాడు. కొంతమంది ఫ్రెండ్స్ అంట 2 గ్రూపులుగా తయారయ్యారు. కొంతమంది ఫ్రెండ్స్ 2 గ్రూపులుగా తయారయ్యారు. ఒక గ్రూపు ఇంకొక గ్రూప్తో పందెం కాశారు. ఏమని? రైట్, మా గ్రూపులో ఉన్నటువంటి రామారావు 6 నెలలు సిగరెట్ తాగకుండా ఉంటాడురా, 10 లక్షలు బెట్, 10 లక్షలు పందెంరా అని రామారావు గ్రూప్ వాళ్ళు పందెం కాశారు. అవతల ఏం కాశారు? 6 నెలలు వాడు కనుక సిగరెట్ తాగకుండా ఉంటే మేము పెట్టగాల్సిన 10 లక్షలు మేము కూడా వదిలేసుకుంటామని చెప్పేసి రామారావు గ్రూపు, ప్రేమారావు గ్రూపు 2 గ్రూపులు కలిసి పందెం పెట్టుకున్నారు. వీడు 10 లక్షలు, ఆడు 10 లక్షలు. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, 5 రోజులు అయింది, 6 రోజులు అయింది. ఇక నాలుగు బాగా పీకేస్తుంది. ఇక పెదాలు ఎండిపోతుంది, నాలుగు బాగా కొరికేస్తుంది, పీకేస్తుంది. ఆ కుతి సిగరెట్ తాగి ముందు బాగా కూర్చున్నాడు, ఒక కుతి అది బాగా లాగేస్తుంది. ఇక చూస్తే అతి కష్టం మీద 9 రోజులు ఉన్నాడు సిగరెట్ తాగకుండా. 9 రోజులు ఉన్నాడు. ఇప్పుడు ఇక విషయం ఏంటయ్యా అంటే, 10వ రోజున బాత్రూంలో నుంచి పొగలవుతున్నాయి. 10వ రోజున ఎక్కడి నుంచి పొగలవుతున్నాయి అంటే, ఇప్పుడు మనవాడు ఎక్కడ కాల్స్తున్నాడు చెప్పాలి? బాత్రూమ్ నుంచి కాల్స్తున్నాడు. ఏంట్రా పొద్దున్నే 6:30కి 6 గంటలకి బాత్రూంలో నుంచి పొగలవుతున్నాయి ఏంట్రా అని చెప్పేసి ఈ రామారావు నాన్న తలుపు కొడితే, ఆగినానా కాసేపు ఆగినానా అంటాడు. కానీ వాడు తలుపు తీయట్లా. ఇక పొగ ఏమో బాగా వస్తాను. పొగ ఏం పొగ అంటే సిగరెట్ స్మెల్ వస్తుంది. ఇక బలవంతంగా ఇట్లా ఆ బాత్రూమ్ కిటికీల నుంచి మనం కనుక కంతలో నుంచి ఇట్లా చూస్తామే, కన్ను పెట్టి చూస్తే మొత్తం పొగ కనపడుతుంది. ఆ పొగలో మనిషి కనపడతలా. అంటే ఏంటి? సిగరెట్ మీద సిగరెట్ బాగా కాల్చి పీకలన్నీ కింద పడేస్తుంది. మొత్తం బాత్రూమ్ అంతా పొగ. ఏంట్రా బాత్రూంలో కాల్చవలసిన అవసరం ఏంట్రా నీకు అని చెప్పేసి అంటే, అంతా విచారిస్తే, డాడీ ఇది పరిస్థితి, మా ఫ్రెండ్స్ మేము బెట్ కట్టుకున్నాం, పందెం కట్టుకున్నాం, ఇప్పుడు నేను 10 లక్షలు కట్టాలి, లేకుంటే నన్ను చంపేస్తారని చెప్పేసి అంటే, ఇక వాళ్ళ నాన్న తంతాలు పడి తల తాకట్టు పెట్టి అదే వేసి 10 లక్షలు పెట్టాడు. పాపము చేయవాడు ప్రతివాడు పాపమునకు దాసుడు. అంత తేలిగ్గా వదిలిపెడతా పాపం? పందెం కట్టుకుంటే పాపం పోద్దా? పందెం కట్టుకున్నంత మాత్రాన సిగరెట్ తాగకుండా ఉండగలుగుతారా? పందెము కట్టుకున్నంత మాత్రాన దొంగతనం చేయకుండా ఉండగలుగుతారా? పందెము కట్టుకున్నంత మాత్రాన వ్యభిచారం చేయకుండా ఉండగలుగుతారా? ఈ పాపాలన్నీ పందెం కట్టుకుంటే పోయే కాదు. ఇవన్నీ గ్రహించి ప్రభు దగ్గర ఒప్పుకుంటే పోయే పాపాలకి. యేసు ప్రభు రక్తం చేత కడుక్కోవాలి అనే ఆశ ఉండి యేసు ప్రభు దగ్గర సిలువ దగ్గరకు వస్తే పోయే పాపాలు ఇవన్నీ. కాబట్టి పాపము అంత తేలిగ్గా పోదు. పాపము చేయవాడు పాపమునికి ఏమైనాడు? దాసుడు. కాబట్టి నీకు హెబ్రీయుడైనటువంటి ఒక దాసుని కొంటే వాడు 6 సంవత్సరాలు నీ ఇంట్లో దాసుడుగా ఉంటాడు. దానికి కింద ఇంకొక మాట ఉంది,
చదవని చూద్దాం. 35 వచ్చింది 8వ అధ్యాయం. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు. కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. చూసారా, దాసుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గొడ్డు చాకరీ చేసినా సరే, అరవ చాకరీ చేసినా సరే వాడు దాసుడే. అర్థమవుతుంది మీకు? దాసుడు పగలంతా పని చేసినా సరే వాడు ఎక్కడ కూర్చోవాలి? బయట. యజమాని రూమ్లోకి రావడానికి అర్హత ఉంటుందా? లేకుంటే కుమారుడు ఉన్నటువంటి బెడ్రూమ్లోకి ఆ యొక్క దాసుడు రావడానికి వీలు ఉంటుందా? కాబట్టి దాసుడు అనేవాడు ఎంత పని చేసినా సరే, యజమాని చెప్పిన పనంతా చేసినా సరే వాడు ఆ ఇంట్లో దాసుడే. దాసుడు పని చేస్తేనే వాడికి ఆహారం దొరుకుతుంది. కానీ కుమారుడు కళ్ళు నలుపుకుంటూ హా అని 11 గంటలు లేచినా ఏం దొరుకుతుంది? చెప్పండి. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల కథ స్టోరీ ఇదే నేను చెప్పేది. 11 గంటలు లేపుతారు కళ్ళు నలుపుకుంటూ. 11 గంటలు లేచి మమ్మీ బెడ్ కాఫీ ఏది అంటే వీళ్ళు బెడ్ కాఫీకి దాసులు అయిపోయారు. ఇప్పుడు అది మ్యాటర్. దేని దాసులు అయిపోయారు? బెడ్ కాఫీ. 11 గంటలు లేచి ఆర్చుకొని తీర్చుకొని మమ్మల్ని అడిగేది ఎవడు అన్నట్టుగా 11 గంటలు లేపుతారు అబ్బాయిలు. లెగ్గానే మమ్మీ టిఫిన్ చేసావా? ఇది సంగతి. కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే నిద్రకు బానిసలు, నిద్రకు దాసులు. అడిగేవాళ్ళు లేడుగా, లెగ్గాని పెట్టేవాళ్ళు ఉన్నారుగా. కానీ దాసుడు అట్ట కాదు. వాడు గొడ్డు చాకరీ చేసినా సరే వాడు బయట ఉండాల్సిందే. చాకరీ చేస్తేనే వాడికి ఏం పెడతారు? భోజనం. చాలా జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధనలో ఉన్న వాళ్ళంతా కూడా దాసత్వంలో ఉన్నారు. కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా అది చెప్పానుగా, 11 గంటలు లేచినా సరే ఆ లెక్కని అన్నం పెట్టేటువంటి అమ్మ నాన్నలాగా యేసు ప్రభు కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి అమ్మ నాన్నలాగా ఉండి ఆయన రక్తం చేత విడుదలిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎంత చేసినా సరే వాళ్ళు చెల్లించింది పశువుల రక్తము, పక్షుల రక్తం. కానీ యేసు ప్రభు చెల్లించింది తన యొక్క సొంత రక్తం. కాబట్టి ఇప్పుడు మనం 8 గంటలు లేచిన పర్వాలా, మనం కుమారులు. ఎవరో చెప్పాలి. 8 గంటలు లేచిన పర్వాలా. ఆదివారం ఉదయం ఆరాధన 10 గంటల కంటే 12 గంటలకు వచ్చినా పర్వాలా. ఆ ముగించే ముందు వచ్చి అట్లా కూర్చొని హరిలో చెప్పినా పర్వాలా. యేసు ప్రభు క్షమించేస్తాడు. ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. క్షమిస్తాడనే మాట నిజమే, కానీ క్షమాపణ కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరేది అనుకోండి వద్దు అది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. నిద్రకు బానిసలు, బెడ్ కాఫీకి బానిసలు, సిగరెట్కు బానిసలు. ఇక ఒకటి కాదు, ఇక ప్రతి పాపము మనిషిని తనకు బానిసలుగా చేస్తుంది. ఇంకో విచిత్రం ఏంటంటే సిగరెట్ సైజ్ ఎంత ఉంటుంది? మీరెవరో కాల్చలేదు, తెలవదా? కాల్చలేదు అనుకుంటా. యేసుబాబు గారు చర్చలు ఎవరు సిగరెట్లు కాల్చలేదు అనుకుంటా గత కాలంలో. ఓకే, మంచిది. ఎంత ఉంటుంది ఇక సిగరెట్ సైజు? 3 అంగుళాలు. ఎంత? 3 అంగుళాలు సిగరెట్ 6 అడుగుల మనిషిని ఏం చేస్తుంది? బానిస. అదే విచిత్రం. చూసారా? దాని సైజు 3 అంగుళాలు, మనిషి హైట్ ఎంత? 6 అడుగులు. చూసారా ఎంత? అదే మరి యేసు ప్రభు చెప్పిన మాట నిజమా అబద్ధమా? పాపము చేయవాడు పాపమునకు దాసోస్తాడు. కాబట్టి ఈ పాపము అనేది లేదా 6 అనేటువంటి యొక్క దాసత్వము మన జీవితంలో నుంచి అంతమైపోవాలి. మొదటిగా 6 అనేటువంటి తక్కువ ఏమైపోవాలి? అంతమైపోవాలి. రెండవదిగా 6 అనేటువంటి దాసత్వం ఏమైపోవాలి? అంతమైపోవాలి. అక్కడ యేసు ప్రభు ఒక మాట అన్నాడు, కుమారుడే ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాడు, దాసుడు ఇంట్లో ఉండడానికి వీలు. ఆ ఇల్లే పరలోకం, ఆ యొక్క కుమారుడే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు. సంస్కృత
శ్లోకం ఏమని చెప్తుందంటే, అపుత్రస్య గతిరాస్తే స్వర్గో నైవచాం నైవచాం తస్మాత్ పుత్రముఖాం దృష్ట్యా పశ్చాద్భావతే తాపసం. ఇది పుత్రుడు కూర్చున్నటువంటి శ్లోకం. ఏంటి ఆ శ్లోకం అంటే, మరొకసారి గ్రహించగలిగిన గ్రహించండి. అపుత్రస్య గతిరాస్తే స్వర్గో నైవచాం నైవచాం తస్మాత్ పుత్రముఖాం దృష్ట్యా పశ్చాద్భావతే తాపసం. వార్తలు చదువుతుంది కందుకూరి సూర్యనారాయణ, ఒక ఆయన తెలుగులో చదువుతాడు, ఇంకో ఆయన సంస్కృతంలో చదువుతాడు. ఆయన ఏమంటాడు, ఆది దివస ప్రధానమంత్రి మోడీనా విజయవాడ వార్తాహాస్య విన్నాం. అయితే వార్త సంస్కృత వార్తలు మనం చిన్నప్పుడు వింటాం, ఇప్పుడు కూడా ఒక రేడియోలో. ఇది సంస్కృత శ్లోకం. అంటే అర్థం ఏంటి? అపుత్రస్య గతిరాస్తే స్వర్గో నైవచాం నైవచాం అంటే అర్థం ఏంటి? పుత్రుడు లేకుండా స్వర్గానికి లేకుంటే మోక్షానికి మార్గము లేదు. తస్మాత్ పుత్రముఖాం దృష్ట్యాం పశ్చాద్భావతి తాపసం అంటే ఖచ్చితంగా పుత్రుడు ముఖం దర్శించిన తర్వాతనే తపస్సు చేయాలి. పుత్రుడు ముఖం దర్శించిన తర్వాత ఏం చేయాలి? తపస్సు. పుత్రుడు ముఖము చూడకుండా తపస్సు చేస్తే ఆ యొక్క తపస్సు భగ్నమైపోద్ది, ఆ యొక్క తపస్సు లేదా ఆ యొక్క దీక్ష చెడిపోద్ది. అందువల్ల ప్రార్థన చేసేటప్పుడు లేదా దీక్షలో ఉన్నప్పుడు లేదా నిష్ఠలో ఉన్నప్పుడు ప్రతిష్ఠులుగా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఎవరి ముఖం చూడాలి? పుత్రుడి యొక్క ముఖము. ఆ పుత్రుడు ముఖం చూడాలి, ఆ కుమారుడి యొక్క ముఖం చూడాలి. ఎందుకంటే తండ్రి కూడా కుమారుడి యొక్క ముఖాన్ని చూసే మనకి టైం ఇస్తున్నాడు. అర్థమవుతుంది ఈ విషయం. లేకపోతే లోకం ఎప్పుడో నాశనం అయిపోవాలి. లోకంలో జరుగుతున్నటువంటి పాపము ఎంతగా పెరిగిపోయిందంటే ఒక క్షణంలో లోకం అంతా నాశనం చేసి పడేయాలి, అంతగా పాపం పెరిగిపోయింది. కానీ ఎవరి ముఖాన్ని చూసి తండ్రి ఓపిక పడుతున్నాడు? కుమారుడి యొక్క ముఖం చూసి. కాబట్టి దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో ఉండడానికి వీలు పడదు. మనము ఇల్లు అనేటువంటి ఆయన మన కొరకు సిద్ధపరచుతున్నటువంటి పరలోక రాజ్యానికి వారసులుగా మారాలి అంటే పుత్రముఖం దృష్ట్యా అంటే దేవుని ముఖమును ఎప్పుడు కూడా చూస్తూ, అనగా యేసు ప్రభు యొక్క ముఖాన్ని ఎప్పుడు మనం చూస్తూ ఉంటే ఆ ఇంటిలో మనం కుమారులుగా ఉండొచ్చు. నెక్స్ట్ 6 అనగా మరి యొక్క అర్థాన్ని చూద్దాం. అయ్యా కొద్దిగా ఫ్యాన్ వేస్తారా? బయట చల్లగా ఉంది, ఇక్కడ తెలుసుకోండి. రెగ్యులేటర్ ఉందా? కొంచెం స్లో. 6 అనగా మరి యొక్క అర్థాన్ని చూద్దాం. అదేంటి అంటే విగ్రహ సంఖ్య. 6 అనగా విగ్రహ సంఖ్య, నంబర్ ఆఫ్ ఐడిల్ వర్షిప్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనములు దయచేసి చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరా అనేటువంటి మైదానంలో దానిని నిలబెట్టించాడు. 60 మూరల ఎత్తును, 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పునైనను, 6 మూరల వెడల్పునై ఉండెను. చాలు. 6 అనగా విగ్రహ సంఖ్య. మీరు బైబిల్ చదివిన పాస్టర్ గారి బైబిల్ చదివినప్పుడు మీరు గమనించారా? ఆ విగ్రహం యొక్క కొలత మీరు గమనించండి. విగ్రహం యొక్క కొలత ఎత్తు 60 మూరలు అంట. ఎంత చెప్పండి? వెడల్పు అసలు వేరే నెంబర్ ఉంది అందులో? 6 తప్ప వేరే నెంబరే లేదు అందులో. దాని ఎత్తు 60 మూరలు, వెడల్పు 6 మూరలు. చూసారా ఎంత భయంకరంగా ఉందో? వేరే నెంబరే లేదు అందులో. మొత్తం 6. పైకి చూసినా 6, వెడల్పు చూసినా 6. ఇప్పుడు దీన్ని మనం లెక్క చేద్దాం. ఎందుకు లెక్క చేయాలి అంటే విగ్రహారాధన అంతమైపోవాలి. ఏమైపోవాలి? మొదటిగా
తక్కువ అనేటువంటి ఆరు ఏమైపోవాలి? అంతమైపోవాలి. రెండవదిగా దాసత్వము అనేటువంటిది ఏమైపోవాలి? అంతమైపోవాలి. మూడవదిగా విగ్రహారాధన అనేది అంతమైపోవాలి. చూద్దాం ఇప్పుడు దీనికి లెక్క చేద్దాం సింపుల్గా. ఎత్తు ఎంత? మైండ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ మైండ్ కరెక్ట్గా పెట్టండి. ఎత్తు ఎంత? 60 మూరలు. వెడల్పు ఎంత? 60 divided by 6 is equal to answer ఎంత? 360. అవ్వా ఎంత? 10 ఎంత? 60 divided by 6 ఎంత లెక్క చెప్పండి? ఎంత పాస్ గారు? అంతేనా? 60 కదా, 6 కదా. 60 divided by 6 ఎంత? 10. ఎందుకు ఈ లెక్క చెప్పించాను? ఆన్సర్ ఎంత వచ్చింది? 10. కింద శేషగానం మిగిలిందా? శేషగానం మిగిలిందా? అది ఈ విగ్రహం యొక్క లెక్క చేస్తుంటే శేషగానం మిగులుతుందా? శేషం ఎంత వచ్చింది? అది విగ్రహారాధికుల యొక్క విలువ అంతా 0. అది మ్యాటర్. విగ్రహారాధికుల యొక్క విలువ అంతా ఏం చెప్పండి? 0. మరి మన విలువ ఏంటి అని ఆలోచిస్తే, పాపము చేయకుండా దేవుని వాక్యానికి విధేయులవుతూ దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ విలువ హీరో, వాళ్ళ విలువ 0. దేవునికి స్తోత్రం. విగ్రహారాధికుల యొక్క విలువ అంతా ఏంటంటే 0. పాపము చేయకుండా దేవుని వాక్యమునికి లోబడుతూ ప్రభువుని ఆరాధించే వారి యొక్క విలువ ఎంత? వాళ్ళ 0. మరి మంది హీరో. చెప్పండి నోటితో. ఇదేంటి బ్రదర్ గారు ఎట్లా చెప్తారంటే అనుకుంటున్నారు మీరు. నేను చెప్పేది కరెక్టే, మీరు కరెక్ట్గా వింటారు అంతే. విగ్రహారాధికులకి విలువ ఎంత చెప్పండి? ఏమంటున్నాడు? చదవద్దు ఆ విషయం, ఆ యొక్క అధ్యాయం అందరికీ తెలుసు, చదవద్దు. వాటికి కన్నులు ఉన్నాయి చూడండి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది. ఆ అధ్యాయం అంతా మనకు తెలుసు కాబట్టి వాటి యొక్క వాల్యూ ఏంటి? 0. మొన్న వినాయక చవితి జరిగింది. 9 రోజులు జరిగిన తర్వాత కొంతమంది పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకెళ్ళి నీళ్ళలో తొక్కుతున్నారు, నీళ్ళలో ముంచుతున్నారు. అక్కడ హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఒక పెద్ద విగ్రహాన్ని ముంచుతుంటే ఆ వినాయకుడు ఏమంటున్నాడు అంటే, ఎవరైతే ముంచుతున్నారో వాళ్ళతో వినాయకుడు అంటున్నాడు, కామెంట్ చేస్తున్నాడు. ఏమని? నన్ను ముంచితే ముంచారులే, మనుషులను ముంచబాకున్నాను. వినాయకుడు ఏమంటాడు? నన్ను ముంచితే ముంచారులే, మనుషుల్ని అంటే అర్థం ఏంటి? తెల్లారు లెగిస్తే జనాలు ఈ రోజులు ఎట్లా తయారయ్యారు? ఎవరిని ముంచాలి, ఎంత సంపాదించాలా, ఎవరిని ఎత్తి మీద చేతులు పెట్టాలా, ఎవరిని ముంచాలా, ఎవరిని తొక్కుకుంటూ పైకి. ఇదే కదా ఇప్పుడు మనుషుల యొక్క పంట, ఇదే కదా మనుషుల యొక్క మోడర్న్ స్టైల్. కష్టపడి సంపాదించట్లా. తెల్లారు లెగితే ఎవరిని ఏం చేయాలి? ముంచాలి. అదనమాట సంగతి. కాబట్టి విగ్రహారాధన అంతమైపోవాలి. ఇప్పుడు హీరో హోండా అని ఒక బైక్ ఉంది. ఏం బైక్ చెప్పండి? ఏంటి హీరో హోండా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 2 విడిపోయిలే, హీరో హోండా 2 విడిపోయిలే. అంతకుముందు 2 కలిసి ఉన్నాయి తెలుసుగా. బైక్ హీరో హోండా బైక్ నాకు చాలా ఇష్టం. హోండా అంటే అర్థం ఏంటి? హీరో అంటే అందరికి తెలిసిలేదు, హోండా అంటే ఏంటి? జపాన్ భాషలో హోండా అంటే హీరో అని అర్థం. జపాన్ భాషలో హోండా అంటే అర్థం ఏంటి? హీరో. మరి ఇప్పుడు ఆ బైక్ పేరేంటి? హీరో హోండా. బైక్ పేరేంటి? హీరో. మరి హీరో అంటే ఏంటి? హీరో అంటే హీరో, సినిమాలో హీరో, లేదా తెలుగులో చెప్పాలంటే నాయకుడు, కదా నాయకుడు. హీరో అంటే కదా నాయకుడు. ఇంతకు ముందు రోజుల్లో
మన సినిమా చూసినప్పుడు సినిమాలో అనేక మంది వస్తారు పోతారు, కానీ హీరో మాత్రం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉంటాడు. సో హీరో అనగా నాయకుడు. మరి జపాన్ భాషలో హోండా అనగా అర్థం ఏంటి? హీరో. దానికి కూడా ఏమని అర్థం వస్తుంది? నాయకుడు. మరి ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏమనాలి? హీరో హీరో. తెలుగులో చెప్పడం కొంచెం, నాకు ఇంగ్లీష్ రాయలేదు. హీరో అంటే ఏంటి? హీరో హోండా అంటే ఏంటి? కథానాయకుడు. హీరోలకు హీరో ఏం చెప్పండి? రాజులకు ప్రభువులకు. గట్టిగా చెప్పండి, గట్టిగా. హీరో హోండా అంటే నాయకుడు. నాయకులకు హీరోలకు, రాజులకు, ప్రభువులకు. ఇది మన యొక్క విలువ, ఇది మన యొక్క బట్ ఎవరైతే పాపములో ఉండి, దాసులుగా ఉండి, పాపములో జీవిస్తూ, తమకు తెలిసిన ఆరాధన అని భావిస్తూ విగ్రహాలను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారి విలువంతా కూడా జీరో. అదే ఆ ప్రతిమను ఎవరైతే నిలబెట్టారో అదే నెబుకద్నెజరు రాజు మన తర్వాత ఒప్పుకున్నాడు. ఏమని? దానియేలు దేవుడే నిజమైన ఆయనే ఆరాధనకి యోగ్యుడు, పూజార్హుడని రాజు ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు రాజు నిజదేవుడు దానియేలు దేవుడే అని ఒప్పుకున్నాడంటే మరి రాజు నిలబెట్టినటువంటి ఆ యొక్క ప్రతిమ హీరోనా జీరోనా? అది కాబట్టి 6 అనేటువంటి విగ్రహారాధన ఏమైపోవాలి చెప్పండి? అర్థమైపోవాలి. మరి మనం విగ్రహారాధన చేయట్లా, నిజమే. మరి మనం చేసే విగ్రహారాధన ఏంటి? కొంతమంది ఈ సెల్ ఫోన్ చూడగానే అరే భలే ఉంది, ఎక్కడ ఉన్నారు, ఎంత అయింది, అరే ఈ పౌచ్ ఎంతవరకు నేను చూడలేదే, ఇట్టుంది, భలే ఉంది, ఈ కలర్ భలే ఉంది, ఎక్కడ చూశారు? వస్తువుల ఆశ. అది మాకు కావాలి అని డైరెక్ట్గా అడగలేదు, కానీ 1-4 సార్లు ఆ వస్తువును పట్టుకొని ఏం చేస్తారు? ఆశపడతా ఉంటారు. అది విగ్రహారాధన. దేవుని కంటే ఏ మనిషినైనా సరే హృదయంలో పెట్టుకుంటే విగ్రహారాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దైవ సేవకుల్ని కానీ ఏ మనుషుల్ని కానీ హృదయంలో పెట్టుకోకూడదు. హృదయంలో ఉండవలసింది ప్రభు మాత్రమే. అందుకని పేతురు అంటున్నాడు, ప్రభు యేసుక్రీస్తును మీ యొక్క హృదయంలో ఏం చేయండి? ప్రతిష్ఠ చేయండి. ప్రతిష్ఠ అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒకసారి ఆ విగ్రహాన్ని పెట్టారంటే ఇక ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి ఎవరు ఏం చేయలేరు, తీసేయలేరు. దాన్నే ప్రతిష్ఠ అంటారు. అంటే ఏ తీర్మానంతో మనం ప్రభువులోకి వచ్చామో ఆ తీర్మానం ప్రకారం ప్రభువుని వెంబడించడమే ప్రతిష్ఠ. దేవునికి స్తోత్రం కలుగును. ఇక నెక్స్ట్ 6 అనగా మరి ఒక అర్థాన్ని చూద్దాం. శాప వచనమును పలికేటువంటి గోత్రికుల సంఖ్య 6. శాప వచనములు పలికేటువంటి గోత్రికుల సంఖ్య 6. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చదివితే, నీవు బయట నిలవవలెను. తప్పు. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు. ఒక్క నిమిషం రిఫరెన్స్ మళ్ళీ చెప్తున్నా చూడండి. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము ఈశారంలో 11వ వచనం. ఇప్పుడు చదవమ్మా. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు. బెన్యామీను అనేటువంటి గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరిజీము
గెరెజీము కొండ మీద నిలువవలెను. చూడండి, ఈ ఈ యొక్క షిమ్యోను, లేవి, యూద, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను ఈ 6 గోత్రికులు ప్రజలను గురించి దీవెన వచనములు పలకటానికి ఏ కొండ మీద నిలబడాలి? గెరెజీము కొండ మీద. ఇప్పుడు కింద వచనాలు ఇంకా రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలబడాలి. చూసారా? పైన 11, 12 వచనములోనేమో ఆశీర్వాద వచనాలు పలికేటువంటి గోత్రికుల సంఖ్య ఉంది. కింద 13వ వచనంలో ఏముంది? శాప వచనములు పలికేటువంటి గోత్రికుల సంఖ్య 13వ వచనంలో ఉంది. ఏం చెప్పాను ఇంతకుముందు నేను? 13 అనగా అర్థం ఏం చెప్పాను? దరిద్రం. 13కి నేను ఏం చెప్పాను? ఇంతకుముందు చెప్పాను నేను మీకు 13 అనగా దరిద్రం అని చెప్పానా? ఏం చెప్పాను చెప్పండి. ఈ మెసేజ్ స్టార్టింగ్ లో చెప్పాను. ఈ మెసేజ్ స్టార్టింగ్ లో చెప్పారు కదా, దానికి కొంచెం లోతుగా చెప్తాను చూడండి. అందరికి నవ్వొస్తుందేమో, నవ్వినా సరే ఓకే, నవ్వకపోయినా సరే ఓకే. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము చివరి వచనం చదవడం చూద్దాం. అంటే 38వ వచనం. 6:38. 11వ సంవత్సరము బూలువను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపకారములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని ఏం చేశాడు? కట్టించాడు. ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనం చదవడం చూద్దాం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను. అమ్మ బాబోయ్, చూసారా? దేవుని మందిరం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పాలి. మరి ఇప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనంలో తన సొంత నగర కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే అర్థం ఏంటి? దేవునికి తక్కువ, సొంతానికి అదే దరిద్రం. దేవునికి తక్కువ, సొంతానికి అది అదొక దరిద్రం. దానికి మించిన దరిద్రం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఆయన తన యొక్క సొంత నగరు ఎన్ని సంవత్సరాలు కట్టాడంటే, ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు. ఎందుకు 13 సంవత్సరాలు కట్టాడు? అందులో 6 నెలల్లో బిల్డింగ్లు కట్టేస్తున్నారే. మహా అంటే 2-3 సంవత్సరాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నాను. 13 సంవత్సరాలు కట్టాడంటే ఇక 13 సంవత్సరాలు. కారణం చెప్పనా? సొలొమోనుకి మొత్తం 1000 సిమ్ కార్డులు. ఎన్ని సిమ్ కార్డులు? మరి ఒక్కొక్క సిమ్ కార్డుకి ఒక్కొక్క రూమ్ కట్టాలంటే మరి 13 సంవత్సరాలు పడుతుందిగా. ఇప్పుడు ఏ సిమ్ కార్డుకి రూమ్ కట్టకపోయినా ఊరుకుంటారా? అది దరిద్రం అంటే. అర్థమైందా? కాబట్టి దేవుడు పెట్టినటువంటి సిస్టమ్ ఒకళ్ళకి ఒకటే సిమ్ కార్డు, 2 సిమ్ కార్డులు ఉండకూడదు. అర్థమైందా నీకు? 1000 సిమ్ కార్డు అంటే అర్థమైందా? అందుకే కొంచెం నవ్వొచ్చిన కావచ్చు. అది కొంచెం నాకు కూడా నవ్వుతుందిలే, అట్లని కాదు. మరి ఇప్పుడు ఒక సిమ్ కార్డు ఉండాలా, వేరే సిమ్ కార్డు ఉండాలా? కొంతమందికి కొన్ని సిమ్ కార్డులు తమ తిండి కింద ఉన్నాయి. అవి నైట్ 1 గంట 2 గంటలు మాట్లాడతాయి. నేను బయట లోపల జరిగిన నిజం చెప్తున్నా. ఆ సిమ్ కార్డు 2 గంటలు మాట్లాడితే నైట్ 1 గంట 2 గంటలు మాట్లాడతాయి బాయ్ ఫ్రెండ్తో. ఆ సిమ్ కార్డు గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడతాయి. ఆ సిమ్ కార్డు ఒక్కటి మించి ఎక్స్ట్రా సిమ్ కార్డు ఉందా నీ లైఫ్ మొత్తం దరిద్రం అయిపోతుంది. ఏమైపోద్ది? నాలాంటి ఒక అసలు సిమ్ కార్డే ఉండకూడదు. మీకు ఒకటే సిమ్ కార్డు. అది దేవుని యొక్క నియమం. అర్థమైందా? ఈ సిమ్ కార్డుల గురించి నేను ఒక కవిత్వం అల్లే చెప్తా వినండి. ఒక సిమ్ కార్డు ఉంటే ఆనందం. జాగ్రత్తగా వినాలి మీరు. ఒక సిమ్ కార్డు ఉంటే ఆనందం. 2 సిమ్ కార్డులు ఉంటే పరమానందం. అంటే లోకంలో అట్లా అలవాటు పడి వస్తున్నారు. అది నేను చెప్పేది. 2 సిమ్ కార్డులు ఉంటే 3 సిమ్ కార్డులు ఉంటే
నిత్యానందం. ఏంటి చెప్పండి? అసలు సిమ్ కార్డు లేకపోతే మోక్షానందం. అసలు సిమ్ కార్డు లేదనుకో మోక్షానందం. కొంతమంది అడుగుతున్నారు, పాస్టర్సే నన్ను అడుగుతున్నారు, జాన్సన్ అయ్య గారు మీరు ఎప్పుడు చూసినట్లు జోకులు వేస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినట్లు నవ్వుతూ ఉంటారు, ఏంటి మీరు ఇంత సంతోషపడడానికి కారణం ఏంటి? మీరు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు, మీ సంతోషానికి కారణం ఏంటో నన్ను అడుగుతున్నారు. నేను అన్నాను, ఇది ఒక పెద్ద ప్రశ్న, దీనికి ఒక పెద్ద ఆన్సర్ అండి. ఇది చాలా సింపుల్ అండి, ఏం లేదు, చాలా సింపుల్ అన్నా. అదేంటో చెప్పండి, నేను కూడా నేర్చుకుంటా ఉన్నారు. ఇది చాలా సింపుల్ అని చెప్పాను నేను. ఆన్సర్ చాలా సింపుల్. ఏంటంటే నేను సంతోషంగా ఉండటానికి మీరు ఉండలేకపోవటానికి కారణం ఏంటంటే మీరు తగిలించుకున్నారు, నేను వదిలించుకున్నాను. అదే చెప్పండి. అర్థమైందా? తగిలించుకోవడం చాలా తేలిక, వదిలించుకోవడం తేలిక కాదు. నో ఛాన్స్ ఇక. ఇప్పుడు లోకంలో 3 సిమ్ కార్డులు అడిగిన ముఖ్యమంత్రి అంటే లోకం ఎవరికి సపోర్ట్ చేస్తుంది చూడండి మీరు. అంటే ఏంటి? వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే కాబట్టి అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అదవుతుంది మీకు విషయం. చాలా జాగ్రత్తగా సత్యాన్ని గమనించాలి. సత్యాన్ని గుర్తుపట్టేది కొద్దిమందే, గుర్తుపట్టినప్పటికీ ఇష్టపడేది కొద్దిమందే. అసత్యాన్ని ఇష్టపడేవాడు, వ్యభిచారాన్ని ఇష్టపడేవాడు, ఎంతమంది పెళ్ళాలు ఉన్నా సరే ఆ వ్యక్తులు ఓటేసేవాళ్ళంతా కూడా అటువంటి వాళ్ళే. చాలా జాగ్రత్తగా గమనించాలి. సొలొమోనుకి ఎందుకు దరిద్రం పట్టిందంటే 700 మంది తాళిగట్టిన భార్యలు, 300 మంది ముంచుకున్నారు. మొత్తం ఎంతమంది? 1000 సిమ్ కార్డులు. కాబట్టి సొంత నగరు ఎన్ని సంవత్సరాలు కట్టాడు? మరి దానికి ప్రతిఫలంగా ఏంటయ్యా అంటే విశ్వాస వీరుల పట్టుకుని ఆయన పేరుందా? ఇంత బతుకు ఇంటి అనకాలు చచ్చినట్టు అసలు ఆ లిస్టులో పేరు లేదు, లిస్టులో ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. 6 అనేటువంటి శాప వచనముల సంఖ్య ఏమైపోవాలి? అంతమైపోవాలి. ఈ శాప వచనములు పలికేటువంటి గోత్రీకుల యొక్క పేరు చూసారా మీరు? ఫస్ట్ అంటే రూబేన్ అంట. ఎవడాడు? ఇక రూబేన్ ఎంతటి మహానుభావుడు చెప్పండి చూద్దాం. రూబేన్ ఎంతటి మహానుభావుడు చెప్పండి. బైబిల్ జ్ఞానం తెలుసు చెప్పండి. తన సొంత తండ్రి ఉపపత్నితోనే ఏం చేశాడు? పాపము చూసారా? కాబట్టి సొంత తండ్రి యొక్క ఉపపత్నితోనే అతను పాపం చేశాడంటే వాడి నోట్లో నుంచి మంచి మాటలు వస్తాయా, బూతులు వస్తాయా, శాపోచనాలు వస్తాయా? తర్వాత ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు ఏంటి? గాదు. గాదు గురించి ఏమని రాయబడింది? అదృష్టం. తర్వాత దాను గురించి ఏమని రాయబడింది? దానిలో ఉన్న కట్లపామని రాయబడింది. దాని గురించి రాబోయేటువంటి అంత్యక్రీస్తు వాడి యొక్క వంశం నుంచి వస్తాడని బైబిల్ చరిత్ర చెప్తుంది. కాబట్టి 6 అనగా శాప వచనములు పలికేటువంటి గోత్రికుల సంఖ్య. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనం చెప్తాను మీకు. సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని 7 సంవత్సరాల్లో కట్టాడు అనేటువంటి మాట ఏ అధ్యాయం చదువుతున్నాం మనం? 6వ అధ్యాయం. తన సొంత నగరు 13వ సంవత్సరంలో కట్టాడనే మాట ఏ అధ్యాయం చదువుతున్నాం? 6 + 7 ఎంత? చూసారా ఎంత పర్ఫెక్ట్గా దరిద్రంగా ఉందో? అధ్యాయం 6వ అధ్యాయం, అధ్యాయం 7వ అధ్యాయం. 6 + 7 ఎంత? 13. సొంత నగరు కట్టింది ఎన్ని సంవత్సరాలు? 13. దీనా కుమార్తె, యాకోబు కుమార్తె దీన, ఆమె నెంబర్ ఎంత? 13. 12 మంది పుట్టిన తర్వాత పుట్టింది ఆ అమ్మాయి 13. అందుకే ఒంటరిగా పోయింది. వాడు ఎవడో పట్టుకుని ఆమెను పాడు చేశాడు. కాబట్టి చూడండి, అంత దరిద్రం, అంత శాపం, అంత దరిద్రం, అంత శాపం, అంత దరిద్రం, శాపం. ప్రభువుని ప్రియులారా, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మన యొక్క జీవితంలో శాపకరమైనది ఏది ఉండకూడదు. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి మీరు. శాపమును దీవెనిగా మార్చుటగానే యేసు ప్రభు మన నిమిత్తం శాపగ్రస్తుడయ్యాను అని పౌలు గలతీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. మనల్ని శాపం నుంచి విడిపించుటకు గాను ఆయన శాపగ్రస్తుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇప్పుడు ఏమంతమైపోవాలి? 6 అనేటువంటి శాపము అంతమైపోవాలి. నెక్స్ట్
6 అనగా మరి ఒక అర్థాన్ని నేర్చుకుందాం. అదేంటి? 6 అనగా న్యాయ తీర్పు సంఖ్య, నంబర్ ఆఫ్ జడ్జిమెంట్. యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటల కావచ్చును. అతడు ఇదిగో ఈ రాజు అని యూదులతో చెప్పగా, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు టైం ఎంతైందంట? అంటే ఆ యోహాను సువార్త 19వ అధ్యాయం అంతా ఏముందో తెలుసా మీకు? పిలాతు దగ్గరికి న్యాయ తీర్పు తీర్చబడటానికి యేసు ప్రభువుని పంపించారు. జాగ్రత్తగా అన్నమాట. ఆ యొక్క అధ్యాయంలో ఆ సందర్భం ఏంటంటే, న్యాయ తీర్పు తీర్చబడటానికి యేసు ప్రభువుని ఎక్కడికి పంపించారు? పిలాతు ఇంటి దగ్గరికి పంపించారు. ఈ పిలాతు యేసు ప్రభువుకి న్యాయ తీర్పు తీర్చడానికి స్టార్ట్ చేశాడు. అప్పుడు టైం ఎంత అయింది? కరెక్ట్గా 6 అయింది. ఎంత అయింది? 6 గంటల నుంచి 9 గంటల వరకు న్యాయ తీర్పు జరిగింది. 9 గంటలకి భుజాన సిలువెత్తారు, 3 గంటలు మోసాడు, 12 గంటల సిలువలో చంపేశాడు. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం ఏమైంది? చీకటి. ఇక సాయంత్రం 5 గంటలకు తీసి పెట్టేశారు, సమాధిలో పెట్టేశారు. ఇది టైమింగ్స్. ఇప్పుడు న్యాయ తీర్పు నుంచి మనం తప్పించబడాలి. మొదటిగా 6 అనేటువంటి తక్కువ అంతమైపోవాలి. రెండవదిగా 6 అనేటువంటి దాసత్వం అంతమైపోవాలి. మూడవదిగా 6 అనేటువంటి విగ్రహ సంఖ్య అంతమైపోవాలి. నాలుగవదిగా ఏం చెప్పాను? 6 అనేటువంటి శాపము అంతమైపోవాలి. ఇప్పుడు ఇక 5వదిగా ఏం చూస్తున్నామంటే 6 అనగా న్యాయ తీర్పు. బైబుల్ క్షుణ్ణంగా చదివేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, న్యాయ తీర్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. చాలా జాగ్రత్తగా వినాలి. న్యాయ తీర్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరికి న్యాయం ఉంది. ఆదాము మొదలుకొని ప్రతి మనిషికి న్యాయ తీర్పు ఉన్నది అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. కానీ నేను బాగా ధ్యానిస్తే నాకు ఒక విషయం అర్థమైంది. న్యాయ తీర్పు నుంచి తప్పించబడేటువంటి ఒక గుంపు ఉన్నాడు. వాళ్ళెవరు? న్యాయ తీర్పు నుంచి తప్పించబడేటువంటి ఒకే ఒక గుంపు ఉన్నారు. ఒకే ఒక గుంపు. అసలు వాళ్ళకి న్యాయ తీర్పు ఉండదు. న్యాయ తీర్పుని ఇట్లా చేతులు పెట్టుకుని అసలు నిలబడరాడు. న్యాయ తీర్పు అసలు ఆ గుంపుకు ఉండదు. పాస్టర్ గారు ఫస్ట్ చాయిస్ మీకు ఒక గుంపు ఉన్నారు. ఆ గుంపుకు న్యాయ తీర్పు ఉండదు. మిగతా వాళ్ళందరికీ ఉంటుంది. పాస్టర్ మా నీకు ఒక చాయిస్, తర్వాత విశ్వాసం ఇంకెవరైనా చెప్పండి. ఏదైనా అవగాహన ఉందా? కొద్దిగా ఉన్నా ఏమని? నా మాట విని నన్ను ముట్టిన వారి విశ్వాసం ప్రతివాడు నిత్య జీవము, వాడు తీర్పులోకి రాక మరణంలో జీవంలోకి దాటి ఉన్నాడు. అదే వాళ్ళొక గుంపాడు. వాళ్ళు ఎవరొక ప్రకటన గ్రంథం. ఓకే. ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలో కేకలేస్తాయి. ఏది? సత్యస్వరూపి నాద మా రక్తము నిమిత్తం ఎందాక భూనివాసులకు తీర్పు తీర్చకూడదు అని ఆ బలిపీఠం కింద వాళ్ళు కేకలేస్తున్నారు. ఓకే, చాలా సింపుల్ ఆన్సర్. కాకపోతే మీరు కొంచెం గెస్ట్ అయిపోతున్నారు. రహస్య రాకుండా ఎత్తబడే వాళ్ళకి అసలు తీర్పు ఉండదు. సింపుల్, వెరీ సింపుల్. రహస్య రాకడలు ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళకి అసలు తీర్పిక ఉండదు. వాళ్ళు తీర్పులో నిలబడాల్సిన అవసరం లేదు, ఉండదు. రాకడలో ఎత్తబడే వాళ్ళకి తీర్పు ఉండదు. బండ గుర్తు పెట్టుకోండి, బండ గుర్తు. అందుకే నేను చెప్పా ఒకే ఒక గుంపు అని చెప్పాను. ఒకే ఒక గుంపు. రాకడలో ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళకి తీర్పు ఉండదు. మిగతా వాళ్ళందరికీ తీర్పు ఉండదు. ముఖ్యంగా పరలోకంలో 5 విధములైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఒకటి సాధారణ గ్రంథాలు, రెండవది గొర్రె పిల్ల గ్రంథం, మూడవది జీవ గ్రంథం, నాలుగవది జ్ఞాపకార్థ గ్రంథం, ఐదవది మన చేతిలో ఉన్న బైబిల్ కూడా పరలోకం ఉంది. మొత్తం 5 గ్రంథాలు ఉంటాయి పరలోకంలో. అప్పుడు గ్రంథములు విప్పబడను అని వ్రాయబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు.
అప్పుడు గ్రంథములు విప్పబడెను. ఇంకా సింహాసనములను వేయిక చూచి తిని Yes. మహారుద్రుడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను. ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుంచి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. వేవేల కొలది పరిచారకులు ఉన్నారంట. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. ఏది స్కూల్లో కనుక టీచర్ ముందు పిల్లలు నిలబడినట్టు కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారంట. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. బాబోయ్, తీర్పు తీర్చుటకై గ్రంథాలు ఏం చేయబట్టే? తెరవబడెను. తీర్పు తీర్చుటకై గ్రంథాలు ఎందుకు తెరవబడినాయి అంటే ఆ గ్రంథాలలో ప్రతి మనిషి గురించి రాయబడి ఉంది. ఇట్లా తిప్పుతారంట గ్రంథాలు. జాన్సన్ పాస్టర్ ఈ ఆదివారం యేసునాథ్ పాస్టర్ గారు చర్చికి వెళ్ళాడు. ఈ వాక్యం చెప్పాడు కరెక్టే. మరి చెప్పినట్టు అసలు ఆయన ఉన్నాడా లేడా అంత ఏం చేయబడితే మొత్తం రాయబడింది. నేను అనలేదు ప్రభువా, నేను చూడలేదు ప్రభువా, నేను మాట్లాడలేదు ప్రభువా అంటే కుదరదు. నువ్వు ఏ టైంలో అన్నావు, ఎక్కడ అన్నావు, ఎందుకు అన్నావు, ఎవరిని చూసి అన్నావు, ఎవరి వైపు చూసావు, ఎట్లా నవ్వావు, ఎకిలి నవ్వి నవ్వావా, సాధారణంగా నవ్వావా, ఆ నవ్వులో అర్థం ఏంటి, ఇవన్నీ క్లియర్గా రాసి ఉంటాయంట. మన కనుక ఒక ఉద్యోగానికి వెళ్తే మన రెజ్యూమ్ ఇస్తాం, రెజ్యూమ్ మన డీటెయిల్స్ అట్లా ప్రతి క్రియ, ప్రతి చూపు, ప్రతి మాట, ప్రతి నడవడి, కూర్చోబుట, లేచుట, నిలబడుట మొత్తం డీటెయిల్గా ప్రతి మనిషి గురించి రాయబడి తప్పించుకోవటానికి అవకాశమే లేదు. గ్రంథములు తెరవబడినవి అంటే అర్థం అదే. ప్రతి ఒక్కరి క్రియలందరూ రాయబడతాయి. ఒక ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి ఆ గుంపు మాత్రం, వాళ్ళ పేర్లు మాత్రం ఈ గ్రంథంలో ఉండవు. కాబట్టి యేసు ప్రభుకి తీర్పు తీర్చబడటానికి ఆ పిలాతు యొక్క న్యాయస్థాన ప్రాంగణానికి తీసుకురాబడినప్పుడు టైం ఎంత? 6. మరి ఇప్పుడు న్యాయ తీర్పు నుంచి తప్పించబడాలా వద్దా? తప్పించబడాలి. 6 అనగా న్యాయ తీర్పు సంఖ్య లేదా న్యాయ తీర్పు టైము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాలి ఆయా కాలి హై జానా, फूलों की समन है मुरझाना, काली आया काली है जाना, फूलों की समन है मुरझाना, एक भर मरना फिर है जी उठना, एक भर मरना फिर है जी उठना, न्याय के लिए खड़ा भी होना, न्याय के लिए खड़ा भी होना जरूरी है, जरूरी है, जरूरी है, जरूरी है, जरूरी है, जरूरी है. కేసాయి మరణించాలి, తిరిగి లేపబడాలి. ఎందుకు లేపబడాలి అంటే న్యాయకెలియే కడబిహోనా, న్యాయం తీర్చబట్టు కొరకై నిలబడాలి ఆయన ముందు. జరూరీ హై, జరూరీ హై, జరూరీ హై. తప్పకుండా 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 ఆయన ఎదుట నిలబడాలి. ఎవ్వరు తప్పించుకోవటానికి వీలు పడదు, నాతో సహా. నో ఛాన్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. ఈ జడ్జిమెంట్ లేదా ఈ 6 మన జీవితం నుంచి ఏమైపోవాలి? అంతమైపోవాలి. చెప్పండి. సో ఇంతకీ మనం ధ్యానిస్తున్న అంశం ఏంటి? రైట్. నెక్స్ట్ 6 అనగా మరి ఒక అర్థాన్ని నేను చెప్పాలనుకుంటున్నా. అదేంటో తెలుసా?
యేసు ప్రభు అంటే ఎవరో మాకు తెలియదు, ఆయన్ని మేము చూడలేదు, ఆయన మాకు తెలవదు అని శ్రమల కాలం రాబోతుంది. ఆ యొక్క శ్రమల కాలంలో ఆయన అంటే ఎవరో మాకు తెలియదు అని వెనక్కి వెళ్ళిపోయే ఒక గ్రూప్ ఉంటారు. వెనక్కి వెళ్ళిపోయే ఒక గ్రూపు, ఆ గ్రూపు సంఖ్య 666. ఆ గ్రూపు సంఖ్య చెప్పండి. ఎట్లా చెప్పగలం? యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం, చక్కగా బైబిల్ తీయాలి. 66వ వచనం చదువుతారా? 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు ఆ, వెనుక తీసి, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడింపలేదు. మరి ఎన్నడూ ఆయన ఏం చేయలేదు. అమ్మ నాయనో, నీ బోధ చాలా కఠినంగా ఉందయ్యా బాబు. నువ్వంటే పెళ్లి పెట్టాకు లేకుండా సన్యాసిలాగా ఉన్నావు, నీకులాగా మమ్మల్ని ఎక్కడ ఉండమంటావు? నీ బోధ చాలా కఠినంగా ఉంది నాయనో. నువ్వు ఎక్కడ ఉంటావంటే నేనున్న చోట మీరు ఉండలేరు అంటావు. నువ్వు ఎక్కడ తింటున్నావు అంటే నేను తినేది మీరు తినలేరు అంటావు. ఏ ప్రశ్న అడిగినా నీతో అడ్డగోలుగా ఉందే. కాలు వేస్తే మెడకేస్తున్నావు, మెడకేస్తే కాలు వేస్తున్నావు. నిన్ను వెంబడించడం మా వల్ల కాదు. అట్లాగే ఉంది బైబిల్లో. నేను చెప్పినట్టుగా ఉంది స్టోరీ. బోధకుడా నువ్వు ఉండేది ఎక్కడంటే నేను ఉండే చోట మీరు ఉంటారా అన్నాడు యేసుప్రభు. బోధకుడా నువ్వు ఏం తింటావంటే నేను తినేది మీరు తింటారా అన్నాడు యేసుప్రభు. నేను తాగే గిన్నెలోది మీరు త్రాగలరా అన్నాడు. వీళ్ళకి ఆయన భాష వీళ్ళకి అర్థం కావట్లా. అర్థం కాక బోధ బాగుంది, భోజనాలు బాగుంది, బోధ బాగుంది, భోజనాలు బాగుంది అని చెప్పేసి 5 రొట్లు 2 చేపలు తిన్నప్పుడు బాగా సంకలు గుద్దుకున్నారు, సంతోషించారు. ఎప్పుడైతే ఆయనలో ఉండి కఠినమైన మాటలు వచ్చినాయో వెంటనే 70 మంది శిష్యులు, ఓరి నాయన నీకు ఒక దండం, నీ బోధకు ఒక దండం, నువ్వు ఉండే చోటుకు ఒక దండం, నిన్ను వెంబడించడం మా వల్ల కాదని వెనక్కి వెళ్ళిపోవటం మాత్రమే కాకుండా మరి అన్నడును ఆయన ఏం చేయలేదు. ఆ మాట ఎన్నో వచ్చిన ఉంది. 3 చూసారా? 65వ వచనంలో రాయబడవచ్చుగా ఆ మాట. 67వ వచనంలో రాయబడవచ్చుగా. 6వ అధ్యాయంలోనే రాయబడాలా? 66వ వచనంలోనే రాయబడాలా? అంటే అర్థం ఏంటి? ఆయన్ని వెంబడించడానికి వీలు కాక వెనక్కి వెళ్ళిపోయి బ్యాచ్ అంతా 666. అర్థమవుతుందా మీకు అసలు స్టోరీ? ఆయన్ని వెంబడించడానికి ఓరి నాయన నీ కఠినమైన ఉపదేశం మేము వెళ్ళలేం, నీ బోధ మా వల్ల కాదు, నీ బోధ మా వల్ల కాదు. మొన్న కొంతమంది పాస్టర్లు ఎట్టాగన్నారు నాతో. కొంతమంది పాస్టర్లు ఎక్కడ రామగుండంలో సెమినార్కి చెప్పడానికి వెళితే అక్కడ సియోన్ గురించి చెప్పారు. సియోన్ గురించి, ఆ సియోన్ మీద, ఆ పర్వతం మీద 1,44,000 మంది ఎవరని చెప్పేసి చక్కగా వచనాధారాలతో సహా చెప్తే కొంతమంది నా రూమ్లోకి వచ్చి అంటారు, అట్లయితే మరి వివాహం చేసుకోవడం ఎందుకు, అట్లయితే మరి ఇట్లా ఉండటం ఎందుకు, మరి ఎట్లయితే అట్లా ఉండటం ఎందుకు, అన్ని పరిహిమాని డౌట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. ఆ బోధ చేసినప్పుడు కొంతమంది పాస్టర్లు అభ్యంతరపడ్డారు. ఇక సాధారణ విశ్వాస సంగతి ఏంటిగా, ఆ బోధ చేసినప్పుడు పాస్టర్లే అభ్యంతరపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో నుంచి ఒక మాట మీకు చెప్తా, సత్యాన్ని గ్రహించడానికి చెప్తా. ఏంటంటే సత్యం? నిర్గమాకాండము 19వ అధ్యాయము 15 వచనం ఒకసారి చూస్తారా? నిర్గమాకాండము 19వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధంగా ఉండండి. ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. ఈ మాట సెమినార్లో చెబితే అందరికి కష్టమైపోయింది. ఏమైపోయింది? అనవసరంగా జాన్సన్ పాస్టర్ గారిని పిలిచామే, నెత్తి నోరు బాదుకుంటాడు. ఇది ఎక్కడ మాట అండి బాబు? నాకు అర్థం కావట్లా. ఏ పురుషుడును స్త్రీని చేరకూడదనే మాట ప్రకృతికి విరుద్ధమైన మాట, సృష్టికి విరుద్ధమైన మాట. ఇది
ఎవరికి, ఇది ఎవరికి సంబంధించింది, ఎవరు అట్లా ఉండాలి అని అంతా వివరించిన తర్వాత కూడా వాళ్ళకి సందేహం. అదేంటి అట్టెట్లా, అదేంటి అట్టెట్లా, అదేంటి అట్టెట్లా. అట్టెట్లా ఏముంది, అధ్యాయం 6 వచ్చిన 66 అంతే. ఇంకేంటి అట్టెట్లా ఏముంది. ఏ పురుషుడును స్త్రీని ఏం చేయకూడదు, చేరకూడదు. ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పాడు చెప్పాను నేను మీకు. ఆ వచనం చాలా మందికి అర్థమై సాగదు, అందుకే అపార్థం చేసుకుంటారు. ఏ పురుషుడును స్త్రీని చేరకూడదు, 3వ నాటికి సిద్ధంగా ఉన్నాడు అంటే 3 రోజులు భార్య భర్తల సంబంధం ఉండకూడదు దేవుడు స్పష్టంగా చెప్పాడు అక్కడ. ఎందుకు చెప్పాడు అంటే ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడటానికి, లేదా మాట్లాడి మోషేకి ఆ యొక్క నిబంధన పలకలు ఇవ్వటానికి దేవుడు ఇప్పుడు ఏ పర్వతం మీదకి వస్తున్నాడు. మరి సీనాయి పర్వతం మీదకి వస్తున్నాడు అంటే కొంచెం లోతుగా ఆలోచించండి. దేవుడు ఉండేది ఎక్కడ, దేవుడు ఉండే స్థలం ఎక్కడ, సాధారణంగా చెప్పండి, పరలోకం. అవునా? దేవుడు ఉండే స్థలం ఎక్కడ చెప్పండి. పరలోకంలో సెక్స్ ఉందా? పరలోకంలో శారీరక ప్రకారమైన సంబంధం ఉందా? యేసు ప్రభు చెప్పాడు, పునరుద్ధానం నందు వాళ్ళు పెండ్లికి ఇయ్యబడరు, పెళ్లి చేసుకోవాలి. పరలోకంలో సెక్స్ సంబంధం అనేది లేదు అసలు పరలోకంలో. మరి ఇప్పుడు దేవుడు వస్తున్న స్థలం కూడా ఏంటి మరి? అది పరిశుద్ధ స్థలమేనా, పరలోక నివాసమేనా? అందువల్ల భూ సంబంధమైనటువంటి ఈ పని దేవుడికి గిట్టదు. పరలోకంలో సెక్స్ అనేది లేదు కాబట్టి దేవుడు చెప్పాడు, ఏ పురుషుడును స్త్రీని చేరకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట, ఇవన్నీ వినడానికి చాలా కఠినంగా ఉంటాయి, సృష్టికి విరుద్ధంగా అనిపిస్తాయి, కానీ విరుద్ధం కాదు, కరెక్టే. పరలోకంలో సెక్స్ లేదు, దేవుడు వచ్చే ప్రాంతం కూడా ఏంటి చెప్పండి, పరిశుద్ధమైంది ప్లస్ పరలోకమైంది, పరలోక నివాసం. సాధారణమైన రొట్టె నా దగ్గర లేదు, కానీ పనివారు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే యాజకుడు తినేటువంటి రొట్టెలోని అని చెప్పాడా లేదా? అహిమెలెకు దావీదుతో చెప్పాడు ఆ మాట. సాధారణమైన రొట్టె నా దగ్గర లేదు, యాజకుడు ప్రతిష్ఠింపబడినటువంటి రొట్టె మాత్రం ఉంది, కానీ ఆ రొట్టె తినాలంటే పనివాళ్ళు ఎవరికి దూరంగా ఉండాలంట? స్త్రీలకి దూరంగా ఉండాలి. రొట్టె తినడానికి స్త్రీలకు దూరంగా ఉండడానికి సంబంధం ఏంటి? నేను పరిశుద్ధునే ఉన్నాగున మీరును. సెక్స్ సంబంధం అనేది ఈ శరీరంలో ఉన్నంత వరకే. ఆ బతికి 60-70 కోసం దానికోసం ఎంపర్లాట అక్కడ లేదు. దేవుని మనసు ఉద్దేశం అది, దేవుని యొక్క మనసు. సో ఇటువంటి మాటలు అంగీకరించడానికి చాలా కష్టంగా ఉంటాయి కొన్ని. అదిగో అటువంటి మాటలు యేసు ప్రభు చెబితే ఆ 70 మంది ఏమయ్యారంట? నాయన నీతో పాటు వస్తే ఇదేం బోధన నాయన, ఇదేం బోధన, నువ్వంతా ప్రకృతి విరుద్ధంగా బోధిస్తున్నావు. ప్రకృతి విరుద్ధంగా కాదు, దేవుడు వచ్చే చోట ఏముండకూడదు, అపవిత్రత ఉండకూడదు. అది ఈ సత్యాన్ని అంగీకరించట్లేదు చాలా మంది. ఇదేంటి ప్రకృతి విరుద్ధమైన బోధ అంటున్నారు. నో. అందువల్ల ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి ఒక బోధ, యేసు ప్రభు చెప్పినటువంటి కొన్ని మాటలు ఆ 70 మందికి కఠినంగా ఉంది. అందువల్ల వాళ్ళు ఏమయ్యారు? వెనకకు తీసి మరి ఎన్నడూ ఆయనని. ఆ మాట 6వ అధ్యాయంలో రాయబడింది. పైగా ఎన్నో వచనంలో 6. ఇప్పుడు దాన్ని ఏమనాలి? 666. ఇది అతి త్వరలో 666 లోకానికి రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రభురాకడలో ఎత్తబడితేనేమో అసలు సమస్య లేదు, అసలు ఇంకా ఎత్తబడకపోతేనే సమస్య. ఎత్తబడకపోతేనే వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ముద్ర నువ్వు ఎందుకు ఎక్కించుకో అని బలవంతం చేస్తాడు. ఆ ముద్ర ఎక్కించుకోకపోతే మన ఇంటికి వచ్చేటువంటి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తారు. ఆ ముద్ర ఎక్కించుకోకపోతే మన ఇంటికి వచ్చేటువంటి నీళ్ళ కనెక్షన్ కట్ చేస్తారు. ఆ ముద్ర ఎక్కించుకోకపోతే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోరు. ఆ ముద్ర ఎక్కించుకోకపోతే ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేయనివ్వరు. ఆ ముద్ర ఎక్కించుకోకపోతే కిరాణా సరుకులు అమ్మేవాడు అమ్మడో, కొనేవాడు కొనడు. ప్రతిదానికి ముద్ర.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని నుంచి మనం తప్పించబడాలి. ఏం చేయాలి చెప్పండి? ఇది ఈ విధంగా 6 అనగా తక్కువ, అదేమవ్వాలి? 6 అనగా దాసత్వపు సంఖ్య, అదేమవ్వాలి? 6 అనగా విగ్రహ సంఖ్య, ఏమవ్వాలి? 6 అనగా శాపవచనములు పలికే వారి సంఖ్య ఏమైపోవాలి? 6 అనగా న్యాయ తీర్పు సంఖ్య ఏమైపోవాలి? 6 అనగా 666 దానిని తప్పించుకోవాలి, లేకుంటే అది ఏమైపోవాలి? ఈ విధంగా అంతము సొంతము. ఏం చెప్పండి? ఈ 6 అనగా ఈ 6 అర్థాలు మనం ధ్యానించాం కదా. మరి ఈ యొక్క 6 అంతమైపోవాలంటే ఇప్పుడు ఏం చేయబడాలి చెప్పనా? 7తో అంటు కట్టబడాలి. 7తో ఏం చేయబడాలి? ఈ 6 అనేటువంటి సంఖ్యకు సంబంధించి ఇంకో విషయం చెప్తా. అది చెప్పిన తర్వాత 7తో అంటు కట్టబడటం ఏ విధంగా అనేది నేను తెలియచేస్తా. బైబిల్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఒక ఫ్యామిలీ ఫస్ట్ 4 వెళ్ళారు ఆ దేశం. 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. నేను చెప్పేటప్పుడు మీరు చెప్పేస్తారు ఆ ఫ్యామిలీ ఎవరు? ఎవరు? యోహాను యేసుప్రభు. ఆ యొక్క మోయాబు దేశం వెళ్ళారు. అక్కడ 10 సంవత్సరాలు ఉన్నారు. ఫస్ట్ వెళ్ళిన ఎంతమంది? 4. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది తెలియారు? అంటే ఆ మోయాబీ స్త్రీలను నయోమి తీసుకొచ్చి కొడుకులకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? ఎప్పుడైతే 6 అయ్యారో పట్టింది దరిద్రం. ఎప్పుడైతే 6 అయ్యారో పట్టింది దరిద్రం. సరే ఓకే, ఆ చేసుకున్న అమ్మాయిల్ని ఏమన్నా సొంత గోత్రంలో సొంత ఊర్లో అమ్మాయిని చేసిందంటే కాదు, పోయి ఎవరైతే యెహోవా సమాజంలో చేరకూడదని శపించబడ్డారో ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసింది ఏమో. అక్కడతో పట్టుకుని దరిద్రం. పెళ్లి చేసిన కొద్ది రోజులకి నయోమి భర్త, రూతు భర్త, వార్ప భర్త ముగ్గురు మగవాళ్ళు పుట్టుకున్నారు. అంటే ఏంటి? చచ్చిపోయారు. ఇప్పుడు మిగిలిన ఎంతమంది? 3. ఆ 3 వస్తుంటే తిరిగి బెత్లెహేముకు వస్తుంటే ఒక ముద్దు పెట్టి వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకెవరికి వచ్చింది ఎంతమంది? వచ్చింది కూడా ఆ 2 కరెక్టే. వాళ్ళ స్థితి ఏంటి అంటే విధవరాళ్ళు. వాళ్ళ స్థితి ఏంటి? సమస్తము కోల్పోయి రిక్తులుగా వచ్చారు. ఎట్లా వచ్చారు చెప్పండి? మరి సమస్తము కోల్పోయినటువంటి ఈ కుటుంబం లేదా సమస్తము కోల్పోయినటువంటి ఈ నయోమి రూతు తిరిగి సమస్తము పొందుకోవాలంటే ఒక వ్యక్తితో అంటు కట్టబడాలి. ఒక వ్యక్తితో, ఆ వ్యక్తి 7వ నెంబర్. ఆ వ్యక్తి 7వ నెంబర్. రూతు గ్రంథంలో మొత్తం ముఖ్యంగా 8 మంది ఉంటారు. 8 మంది. 6 ఈ ఫ్యామిలీ. ఆ రూతు గ్రంథంలో 7వ వ్యక్తి బోయాసు. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే దయచేసి మొదటి విషయం చదువుతారా? ఓకే. అతడు చాలా ఆస్తిపరుడు. ఓకే. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. మరొకసారి అవ్వచ్చు. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉన్నాడట. చాలా ఆస్తిపరుడట. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయజు. అబ్బా, నయోమి చాలా తెలియగలదే. నయోమి చాలా ఎవరి దగ్గరికి పంపించాలో వాళ్ళ దగ్గరికే పంపిస్తుంది. ఎవరి దగ్గరికి పంపించాలో ఏంటంట? బోయాస్ దగ్గర ఏముంది? బాగా చెప్పాలి. నేను అదే చెప్తున్నా అమ్మాయిలకి, ప్రేమిస్తే ప్రేమించండి, డబ్బున్న అబ్బాయిని పట్టుకోండి. నిజంగా చెప్తున్నా, పట్టుకోండి, నేను పెళ్లి చేస్తాను. అమ్మాయిలు డబ్బున్న అబ్బాయినే పట్టుకోవాలి, ఆస్తి కలిగినటువంటి అబ్బాయినే పట్టుకోవాలి. ఆస్తి పాస్తులు లేనటువంటి వాడిని పట్టుకున్నాం అనుకో, తినడానికి ఆడికే దిక్కు లేదు. నీకేం పెడతాడు? కాబట్టి పట్టుకుంటే ఆస్తి కలిగినటువంటి అబ్బాయినే పట్టుకోవాలి. నయోమి ప్లాన్ కూడా అదే. చక్కగా శుభ్రంగా నా కుమారి స్నానం చేయి, మంచిగా ఉతికిన బట్టలు కట్టుకో, కొత్త బట్టలు కట్టుకో, అదిగో రాత్రిపూట కళ్ళంలో పడుకుంటాడు, నువ్వు వెళ్ళి కాళ్ళ దగ్గర పడుకో అని చెప్పేసి మంచిగా డైరెక్షన్ ఇస్తుంది. పెద్దోళ్ళు చిన్నవాళ్ళకి మంచి డైరెక్షన్ ఇవ్వాలి. ఏం డైరెక్షన్? మంచి డైరెక్షన్. సౌండ్ వస్తుంది ఇక్కడ.
పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి లేదా చిన్నవాళ్ళకి మంచి డైరెక్షన్ ఇవ్వాలి, మంచి డైరెక్షన్. ఇప్పుడు నయోమి ఇస్తున్న డైరెక్షన్ ఏంటి? ఆ జిడ్డు మొక్క వేసుకుని వెళ్ళబాక అక్కడికి, ఆ చింపురు జుట్టు వేసుకుని వెళ్ళబాక అక్కడికి, ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళబాక అక్కడికి, పగలంతా పొలంలో పనిచేసావు, ఆ పొలంలో పనిచేసిన మురికి బట్టలు తట్టా వెళ్ళబాక అక్కడికి. అతడు చాలా ఆస్తిపరుడు. నిన్ను చూడగానే ఆయనకు నువ్వు నచ్చాలంటే నీ ముఖం నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, వెంట్రుకలు మంచిగా దువ్వుకో, తైలం పెట్టుకో, మంచిగా శుభ్రంగా స్నానం చేయి, కొత్త బట్టలు కట్టుకో, అట్లా చక్కగా తయారయ్యి అక్కడికి వెళ్ళు. అప్పుడు నీ మీద అతనికి కనికరం పడుద్ది, నీ మీద అతనికి దయ పడుద్ది అని చెప్పేసి చక్కగా డైరెక్షన్ ఇస్తున్న డైరెక్షన్. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అట్లాగే లెగటం, నిద్ర మొఖాతం రావటం, చింపురు చుట్టూ రావటం, తల దువ్వుకునేది ఏం లేదు, తలకు కొబ్బరి అనేది ఏం లేదు, మొత్తం చింపురు చుట్టేసుకుని రావటం, గద్దగుడిలాగా పక్షి గుడిలాగా ఉంటుంది. మంచి బట్టలు కూడా కట్టుకోరు, మంచిగా ఉతుక్కోరు, మంచిగా ఇస్త్రీ చేసుకోరు, నీట్గా రారు, ఎట్టా లేగితే అట్ట వచ్చేయటం. అట్లా కాదు. దేవుని దగ్గరికి రావాలంటే సిద్ధపడి రావాలి. దేవుని దగ్గర చెప్పాలి, చెప్పండి ఏంటా సిద్ధపాటు? స్నానం చేయాలి, తలకు ఏం పూసుకోవాలి? తైలము పూసుకోవాలి, మంచి వస్త్రాలు. అదే నయోమి చెప్తుంది, నువ్వు బోయాజు దగ్గరికి వెళ్తున్నావు, నేను నిన్ను బోయాజు దగ్గరికి పంపిస్తున్నా, తైలము రాసుకో, స్నానం చెయ్యి, మంచి వస్త్రాలు కట్టుకుని అక్కడికని చెప్పేసి చక్కగా, అంటే దేవుని దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అని నేర్పుతుంది. కాబట్టి అమ్మాయిలు ఆస్తి కలిగినటువంటి వారిని పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రూతు ఎవరి దగ్గరికి పంపించబడుతుంది? బేదోడి దగ్గరకా, ఆస్తిపరుడి దగ్గరకా? చెప్పాలి. ఎవరు ఆ యొక్క ఆస్తిపరుడు ఇక్కడ? బోయాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు అనే అర్థం ఏంటంటే విమోచకుడు అని అర్థము. బోయాజు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎట్లా చెప్పగలం? బోయాజు గోత్రం ఏంటి? వంశం ఎలీమెలెకు వంశం, గోత్రం యూదా గోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోత్రం చెప్పండి. మరి యేసు ప్రభు దేవ గోత్రం చెప్పండి. అది ఆ బోయాజు రూతులో నుంచి యేసు ప్రభు రావాలంటే మరి రూతు బోయాజు దగ్గరికి ఎట్ట వెళ్ళాలి? శుభ్రంగా వెళ్ళాలా, చింపురి గుట్టలకు వెళ్ళాలా, ముఖానికి తైలం పూసుకోవాలా, జిడ్డుకి వెళ్ళాలా, స్నానం చేసి వెళ్ళాలి, మంచి బట్టలు కట్టుకుని వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా వెళ్ళాలి. పైగా అతడు ఆస్తిపరుడు, మామూలు వ్యక్తి కాదు, ఆస్తిపరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, అతడు సమీప బంధువు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనం అనుకుంటున్నా, చూస్తారా ఒకసారి? మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనములకు చూసారా? మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? నిజమా ఆ మాట? మరి మన దేవుడు సమీపంగా ఉన్నప్పుడు, మన దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ జనాంగానికైనా ఏ దేవుడైనా సమీపంగా ఉన్నాడా? ఒక సందర్భం ఏమైనా చెప్పగలరా? ఆ బయలు ప్రవక్తలు బైలా 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 అని అరుస్తూ కేకలేస్తూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం కోసుకున్నారు? కత్తులతో శరీరాన్ని కోసుకున్నారు. ఎవరైనా పలికారా? సాయంత్రం నైవేద్యం అర్పించబడే సమయానికి ఏలియా చిన్న ప్రార్థన చేశాడు, వెంటనే పైన చెందిగింది. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు సమీపంగా ఉన్నట్టు ఇతర జనాంగానికి ఏ దేవుడైనా సమీపంగా ఉన్నాడా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కత్తులతో దేహాన్ని కోసుకున్నారు, ఒక్కడు కూడా బలగల. కానీ ఏలియా కత్తులతో దేహాన్ని కోసుకోలేదు, ఏం చేయలేదు, చిన్న ప్రార్థన చేశాడు, వెంటనే దేవుడు పలికాడు, అగ్ని పంపాడు. కాబట్టి ఇప్పుడు సమీప దేవుడు ఎవరంటే మన దేవుడు, సమీప బంధువు ఎవరంటే బోయాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క 6 అంటమైపోవాలంటే 7 ఏం చేయబడాలి? ఇప్పుడు రూతు ఎవరితో అంటు కట్టబడింది? బోయాజుతో అంటు కట్టబడింది. కాబట్టి ఆ యొక్క మహల్లోను
అవన్నీ కూడా తిరిగి మళ్ళీ ఎవరి ద్వారా పొందుకుంది? నన్ను ధనికునిగా చేయనీవు దరిద్రుడవైన ధవళాంబరుడా, నన్ను ధనికునిగా చేయనీవు దరిద్రుడవైన ధవళాంబరుడా, గండము పాపను కొండకు దిగి వచ్చి, గండము పాపను కొండకు దిగి వచ్చి, కుండలో పాప కుండలో పగుల కొట్టిన స్వామి, గండము పాపను కొండకు దిగిన కరుణామయుడ వందనం. నన్ను ధనికుని చేయను దరిద్రుడవైన ధవళాంబరుడ వందనం. గండము బాపను కొండకు దిగిన కరుణామయుడ వందనం. నన్ను ధనికుని చేయను దరిద్రుడవైన ధవళాంబరుడ వందనం. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వివరింతును నీ సంతాపము, ఏమని వివరింతును. మనల్ని ధనవంతులుగా చేయటం గాను ఆ బోయస్ అనగా ఆ ఆస్తిపరుడు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. గండము బాపను కొండకు దిగి వచ్చి, మరణ గండమును తీసివేటుకు ఆయన ఏ కొండ మీదకి వచ్చాడు? గొల్గోతా. ఇప్పుడు చెప్పండి, ఆస్తిపరుడు అంటే ఎవరు? ఆస్తిపరుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ధనవంతుడు అంటే ఎవరు చెప్పండి? ఫస్ట్ నేను చెప్పిన మాట మీకు కొంచెం తప్పుగా అర్థమైంది. అమ్మాయిలు ఆస్తి కలిగినటువంటి వ్యక్తుల్ని పట్టుకోవాలి అనే మాట నీకు తప్పుగా అనిపించింది. ఆస్తిపరుడు యేసు ప్రభు. అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, సంఘం అంతా కలిసి ఎవరిని పట్టుకోవాలి? గట్టిగా చెప్పండి. రూతు ఏ విధముగా రాత్రంతా కూడా బోయాజు పాదముల దగ్గర పడుకుందో, సంఘము కూడా రాత్రంతా కూడా ప్రభు పాదాల దగ్గర పడుకోవాలి, ప్రభు పాదాలను పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన కార్యాలు చేస్తారు. చాలా మందికి ఆస్తి పరువుని పట్టుకోవటం తెలియట్లా. ఆస్తి పరువుని చాలా మందికి బోయాజుని పట్టుకోవటం తెలియట్లా. ఏడుతో అంటు కట్టబడటం తెలియట్లా. నీ వ్యాధి స్వస్థపరచబడాలంటే, నీ యొక్క అప్పులన్నిటి నుంచి నీవు రుణ విముక్తుడిగా మార్చబడాలంటే, నువ్వు చేస్తున్న పని ఆశీర్వదించబడాలంటే, నీకు గర్భఫలము కావాలి అంటే, శాపము తొలగిపోవాలి అంటే, నువ్వు చదువుతున్న చదువులో నువ్వు రాణించాలంటే, ఉద్యోగం లేకపోతే నీకు ఉద్యోగం కావాలంటే, ప్రతి అవసరత నిమిత్తం నువ్వు ఎవరితో అంటుకట్టబడాలి? ఎవరితో చెప్పండి? దేవునితో, అనగా ఏరుతో ఏం చేయబడాలి? రూతు గ్రంథంలో 7వ వ్యక్తి ఎవరు? బోయాజ్. రూతు ఎవరితో అంటు కట్టబడింది? మరి ఇప్పుడు 6 అంతమైపోవాలంటే 7తో ఏం చేయబడాలి? అది ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ 7తో అంటు కట్టబడితేనే 8 సొంతం అవుద్ది. 7తో అంటు కట్టబడితేనే 8 ఏమవుద్ది? సొంతం అవుద్ది. మన యొక్క అంశం ఏంటంటే అంతము. ఇప్పుడు దాకా చూసాం, ఏది అంతమైపోవాలి? 6 అంతమైపోవాలంటే దేనితో అంటు కట్టబడాలి? ఇప్పుడు 7తో అంటు కట్టబడితే ఏది సొంతం అవుద్ది? ఇప్పుడు 8 అనగా కొన్ని అర్థాలు చూసుకొని ముగించుకుందాం. ఫస్ట్, నెంబర్ 1, 8 అనగా అర్థం ఏంటంటే రక్షణ. 8 అనగా అర్థం ఏంటి? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూసారా? ఆ ఓడలో కొంతమంది, అనగా 8 మంది నీటి ద్వారా ఏం చేయబడ్డారు? చూసారా?
నోవాహు, అతని భార్య, 3 కొడుకులు, మొత్తం 8 మంది ఆ ఓడలో ఏం చేయబడ్డారు చెప్పండి. అంటే 7తో అంటు కట్టబడితేనే రక్షణ మనకు సొంతం అవుద్ది. ప్రభుత్వ మనం అంటు కట్టబడితేనే ఆయన రక్షణ మనం సొంతం చేసుకోగలం. ఆజ్ఞానుసారంగా మనము సొంతము చేసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అవి సొంతం చేసుకుంటేనే, అవి సొంతం చేసుకోవటంలో పూర్ణులు అయితేనే ప్రభు అక్కడికి ఎత్తపడదు. అది నా వల్ల కాదులే, అది నా వల్ల కాదులే, అది నా వల్ల కాదులే నువ్వు వదలొద్దు. నువ్వు అది నా వల్ల కాదులే, అది నా వల్ల కాదులే నువ్వు వదలొద్దు. ఆజ్ఞానుసారంగా మనం ఖచ్చితంగా సొంతం చేసుకోవలసిన విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది రక్షణ. అందుకని మీ యొక్క సొంత రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించుడి అని వ్రాయబడింది. రక్షణ అనే మాటకు అర్థం ఏంటో చెప్పనా? నరకము నుండి తప్పించబడి పరలోక ప్రవేశం కలుగుటయే రక్షణ. మనందరికీ తెలిసి ఒక విషయం, మనిషికి నరకం అనేది ఒకటి ఉంది, పరలోకం అనేది దేవుడు ఒకటి సిద్ధపరుస్తున్నాడు. కొంతమంది దేవుని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు, పరలోకాన్ని నమ్మరు, నరకాన్ని నమ్మరు. నేనేమంటున్నానంటే జాతిలో మగ ఆడ ఉందా లేదా చెప్పండి. స్కూల్లో పాస్ అయిన లిస్టు, ఫెయిల్ అయిన లిస్ట్ ఉంటుందా ఉండదు చెప్పండి. బస్సులో డ్రైవరు, కండక్టర్ ఉంటారా ఉండరు చెప్పండి. విమానంలో 2 డ్రైవర్లు ఉంటారా ఉండరు చెప్పండి. వాడలో 2 డ్రైవర్లు ఉంటారా ఉండరు చెప్పండి. అట్లాగే ఆజ్ఞానుసారంగా కూడా మనం గమనిస్తే నరకం ఉంది, పరలోకం ఉంది. మరి ఇప్పుడు మనం దేన్ని సొంతం చేసుకోవాలి? పరలోకాన్ని మనం సొంతం చేసుకోవాలంటే మొదటిగా ఏం పొందాలి? రక్షణ. కాబట్టి 8 అనగా అర్థం ఏంటంటే రక్షణ. 7తో అంటు కట్టబడితేనే ఈ యొక్క రక్షణ మనం సొంతం చేసుకోగలం. మన యొక్క అంశం ఏంటంటే అంతము, సొంతము. ఇక నెక్స్ట్ రెండవది 8 అనగా దేవుని యొక్క ఆశీర్వాదములు సొంతం చేసుకోవాలి. 8 అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదములు సొంతం చేసుకోవాలి, వదిలిపెట్టకూడదు. ఇక మాకు అన్ని అప్పులు ఉన్నాయలే, మా బతికిన తేలే, మాకు మేమేం ప్రయత్నం చేసినా మాకు అసలు ఏమి కలిసి రావట్లేదు, అట్లా కాదు. నువ్వు ఏదో సరి చేసుకోవాలి. సరి చేసుకోవలసి నువ్వు సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఆశీర్వాదములకు వారసులవుటకే మనల్ని పిలిచాడు. బైబిల్లో ఆశీర్వాదములకు వారసులవటానికి పిలిచాడు. మరి ఇప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కళ్ళకు కట్టినట్టుగా ఒక ఆశీర్వాదాన్ని నీకు చూపించాలనుకుంటున్నా. 8 అనగా ఆశీర్వాదం. ఏం చెప్పండి? రైట్. ఇంతకు ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు మందసం గురించి గుర్తున్నా? మందసం 4 పక్కల కలిపి ఎన్ని మూరలు అని మనం చెప్పే నేను గుర్తున్నా నీకు? మందసం 4 పక్కల కలిపి ఎన్ని మూరలు? అది ఎన్ని మూరలు? ఎట్లాగా అంటే ఇటుపక్క 2.5 మూరలు, అటుపక్క 2.5 మూరలు. పొడవులో ఇటుపక్క 2.5, 2.5 ఎంత? అదట పెట్టండి. అడ్డంలో అంటే వెడల్పులో ఇటుపక్క 3.5, అటుపక్క 3.5. 2 3.5 ఎంత? 3 మూరలు. 2 3.5 ఎంత? 3 మూరలు. ఇప్పుడు 5 మూరలు ప్లస్ 3 మూరలు ఎంత? అంటే మందసము 4 పక్కల కలిపి 8 మూరలు. ఎన్ని మూరలు చెప్పండి? ఈ మందసం ఓబేదేదోము ఇంటిలో 3 నెలలు ఉంది. ఎన్ని నెలలు? 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు అనుకుంటున్నాను. చూడండి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. చూసారా? 3 నెలలు ఈ యొక్క మందసము ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా అతని ఇంటి వారందరిని ఏం చేశాడు? ఏంటి ఆ యొక్క ఆశీర్వాదము అంటే కళ్ళకు కట్టినట్టు కనబడాలి. కనబడితేనే వాక్యం కరెక్ట్, లేకపోతే కరెక్ట్ కాదు. మందస్సము 4 పక్కల కలిపి ఎన్ని మూరలు చెప్పండి? ఇంకొకసారి
ఓబేదేదోము ఆ మందస్సాన్ని తన ఇంటిలో ఉంచుకున్నందువల్ల దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? 8 మంది కుమారులు. Amen. ఎంతమంది కుమారులు? లెక్క ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, కరెక్ట్గా 8 మంది కుమారులు. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తారా? మొదటి దినవృత్తాంతములు 26. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి రెఫరెన్స్ ఇంకోసారి చెప్పనండి. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయము 4వ వచనం. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షెమాయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాబు మూడోవాడు, షాకారు నాలుగోవాడు, నెతనేలు ఐదోవాడు, అమ్మీయేలు ఆరోవాడు, ఇశ్శాఖారు ఏడోవాడు, పెయుల్లేతై ఎనిమిదోవాడు. అది మొత్తం ఎంతమంది? 8 మంది. ఇప్పుడు లెక్క సరిపోయిందా? మందస్సు 8 మూరలు. దేవుడు అర్పించిన కుమారులు ఎంతమంది? 8 మంది. ఇక్కడ ఇంకో విషయం చెప్తా వినండి. మొత్తం 8 మంది అబ్బాయిలేనంట. 8 మంది. ఒక అమ్మాయి కూడా. నాకు కూడా అబ్బాయిలే కావాలి, అమ్మాయిలు వద్దు. అంతే. నా మాటలన్నీ అడ్డగోలుగానే ఉంటాయి. నాకు కూడా అబ్బాయిలే కావాలి, అమ్మాయిలు అస్సలు వద్దు. నాకు ఒక్కరు కూడా వద్దు. ఇంతే ఇంతే ఉపదేశం ఇంతే. నాకు కూడా పూర్తిగా నాకు కూడా ఎవరు కావాలి? అబ్బాయిలే కావాలి, అమ్మాయిలు వద్దు. ఎందుకు చెప్పనా? అందరూ అబ్బాయిలు అనుకో అంతా రాబడి, అందరూ అమ్మాయిలు అనుకో అంతా పోబడి. అంత ఏంటి? ఇప్పుడు రాబడి కావాలా, పోబడి కావాలా? విషయం అర్థమవుతుంది. ఈ విషయం నాకు ఎందుకు అబ్బాయిలు కావాలంటే, అబ్బాయిలు అయితేనేమో అంత, అమ్మాయిలు అయితే అమ్మాయిలు ఎవరికి కావాలండి? అబ్బాయిలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. చాలా జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. ఆత్మీయ జీవితంలో ఎవరు అమ్మాయిలుగా ఉండకూడదు, బలహీనులుగా ఉండకూడదు, ఓడిపోయిన వాళ్ళుగా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో అందరూ పురుషులుగా ఉండాలి, జయించిన వాళ్ళుగా ఉండాలి, దేవునికి ఖ్యాతి తీసుకొచ్చే వాళ్ళుగా ఉండాలి. ఆ స్త్రీ కనగానే అని చూస్తున్నాం కదా, పుట్టింది ఆడ శిశువా మగ శిశువా? మగ శిశువు. మగ శిశువే ప్రభు అక్కడికి ఎత్తబడింది. ఆడ శిశువు పుట్టలేదు, ఆడ శిశువు కాదు. మగ శిశువు అనగా అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతట్లో కూడా జయ జీవితం చేస్తున్న ఒక గుంపు జనాలు ఉన్నారు. ఏ గుంపు జనాలు చెప్పండి? జయ జీవితం. అదే నేను చెప్పాను కదా, జయ జీవితం అంటే అర్థం ఏంటి? ఆ 6 అనేటువంటి అర్థాలు మనం ధ్యానించాం కదా, అవి ఏది కూడా జీవితంలో లేకుండా ఆత్మీయ జీవితం చేస్తున్న వాళ్ళు ఒక చిన్న గుంపు ఉన్నారు. ఒక చిన్న గుంపు. మగ శిశువు అంటే 6 అడుగులు ఉండడు. మగ శిశువు అంటే 6 అడుగులు ఉంటాడు. ఎంత ఉంటాడు? 1 అడుగు. అప్పుడే పుట్టిన శిశువు ఎంత ఉంటాడు? 1 అడుగు వేసుకుందాం. అంటే దాన్ని బట్టి మీరు గమనించండి, క్రైస్తవ లోకంలోనే, క్రైస్తవ జీవితం చేస్తున్న వాళ్ళలోనే జయ జీవితం కలిగిన వాళ్ళు చిన్న గుంపే, పెద్ద గుంపేం కాదు. పెద్ద గుంపు అంతా వెళ్ళిపోయారు, యేసు ప్రభుని వెంబడించుకుని వెళ్ళిపోయారు. మరి యేసు ప్రభు దగ్గర ఉన్న ఎంతమంది? కొద్దిమంది, 12 మంది. దీన్ని బట్టి మీరు గ్రహించండి, అబ్బాయిలు కావాలా, అమ్మాయిలు కావాలా? అంటే అర్థం ఏంటి? ఆత్మీయ జీవితంలో ఎవరుగా ఉండాలి అంటే జయించే వాళ్ళగా ఉండాలి, పురుషులుగా ఉండాలి. పరిశుద్ధుడైన పౌలు అంతరంగ స్త్రీ అంటాడు, అంతరంగ పురుషుడు అంటాడు. అది అంతరంగ స్త్రీ అంటల్లా, అంతరంగ పురుషుడు అంటున్నాడు. కారణం ఏంటి? పురుషుడు అనే అనుభవం ఏంటంటే జయించడం, లడాయి, పోట్లాటకైనా సరే రెడీయే. అంటే దాని అర్థం ఏంటంటే పోరాటంలో జయించే అనుభవమే అంతరంగ పురుషుడు. మరి ఇప్పుడు చెప్పండి, అబ్బాయిలు కావాలా, అమ్మాయిలు కావాలా? ఓబేదేదోము దేవుడు ఇచ్చిన అమ్మాయిలా, అబ్బాయిలా? కళ్ళకు కట్టినట్టుగా నీకు ఆశీర్వాదం కనబడాలి అంటే ఆత్మీయ జీవితంలో
నువ్వు జయించవలసింది జయించాలి. జయిస్తేనే దేవుని దగ్గర నుంచి ఏమొస్తే ఆశీర్వాదం. నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితూ కాబట్టి ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు. ఏమనబడుతుంది? ఇశ్రాయేలు. పోరాటంలో గెలవాలి అంటే మగపిల్లలు అంటే అర్థం అది. పోరాటంలో గెలవటమే. అబ్బాయిలు అంటే అర్థం ఇది. 8 అనగా ఆశీర్వాదము. సో ఈ 7తో అంటు కట్టబడితేనే 8 ఏం చేసుకోగలం? ఆశీర్వాదాలు ఏం చేసుకోగలం? రూతు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ, నయోమి పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ బోయాజుతో అంటు కట్టబడినందువల్ల తిరిగి పొందుకున్నారా లేదా? అట్లాగే ప్రభుతో మనము అంటు కట్టబడాలి. ఏం చేయబడాలి అంటే ఏదో మందిరానికి వస్తున్నాం పోతున్నాం అంటే కాదు. వ్యక్తిగత జీవితం ఎవరితో అంటు కట్టబడింది అనేది నేను పరిశీలించమన్నా. నీ వ్యక్తిగత జీవితం ఎవరితో అంటు కట్టబడింది? దేవునితోనే అంటు కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 3వదిగా 8 అనగా మరి ఒక అర్థం ఉంది. దాన్ని కూడా మనం సొంతం చేసుకోవాలి. 8 అనగా మరి ఒక అర్థం. అంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఈ 3 అర్థం చెప్పడానికి ముందు ఇంకో 2 చెప్తా. అది చూస్తారా మీరు? అదే ఋతు గ్రంథంలో 8వ వ్యక్తి ఇంకొకడు ఉన్నారు. చెప్పండి చూద్దాం. అదే ఋతు గ్రంథంలో 8వ వ్యక్తి ఉన్నాడు. 8వ వ్యక్తి అదే ఋతు గ్రంథంలో 8వ వ్యక్తి ఏమండి? ఓబేదా. ఆ వ్యక్తిని పరిచయం చేసి ఋతు గ్రంథం ముగించబడింది. అబ్బా ఇప్పుడు ఎరిగింది కొంచెం బరువు. అది కొన్ని విషయాలు క్లూ ఇస్తే కానీ అర్థం కావు. ఋతు గ్రంథంలో 8వ వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవంగా కూడా యెష్షయి కుమారులో దావీదు ఎన్నవాడు? 8వ వాడు. ఋతు గ్రంథంలో ఎన్నవాడు? 8వ వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఇంకో విషయం చెప్తా చూడండి. ఆది కాండం నుంచి లెక్క పెట్టుకుంటూ రండి. ఋతు గ్రంథం ఎన్నో గ్రంథం? 8వ గ్రంథం. ఋతు గ్రంథం 8వ గ్రంథం. దావీదు నెంబరు 8. యెష్షయి కుమారులకి 8వ గ్రంథం. ఇప్పుడు అసలు సిసలైన అర్థం చూద్దాం. 8 అనగా మరొకటి మనం సొంతం చేసుకోవాలి. మరొకటి అదేంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ. నువ్వెన్ని చేసినా సరే ఆత్మను పొందుకోకపోతే దేవుని వాక్యం చెప్తుంది ఆత్మ లేనివాడు నావాడు అంటే. ఇక నువ్వు ఎవరి వారివో ఎవరికి చెందిన వారివో తర్వాత సంగతి. దేవుని వాక్యం చెప్పే మాట ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ ఆత్మను మనం సొంతం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తను పంపిన వానికి కొరత లేని ఆత్మనిచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే, జయ జీవితం చేయాలంటే, 6 అనేటువంటిది అంతమైపోవాలంటే, 7తో అంటు కట్టబడాలంటే ఇదిగో ఈ 8 అనేటువంటి అభిషేకం చాలా అవసరం. అభిషేకం చాలా సంఘాలు ఉన్నాయి, సత్యం సంఘాలు. అసలు అందులో జీవమే ఉండదు, అభిషేకమే ఉండదు. ఏదో నార్మల్గా నట్టనడక నడుస్తున్నట్టుగా చెప్పుకుంటూ పోతారు వాక్యాన్ని. అంటే వాక్యం చదవటం దేవుని వాక్యాన్ని దీవించడం కాదు, రెఫరెన్స్ చదవటం దేవుని వాక్యాన్ని దీవించడం కాదు. ఇక మర్మాలు అసలు వాళ్ళకి అందరిక, లోతు అనేది అసలు వాళ్ళకి అందలేక. ఎందుకు అందవు? అసలు ఏమీ లేదు, ఆత్మ లేదు. జనరేటర్ ఇంత పెద్దగా ఉంది, పెద్ద జనరేటర్, అందులో ఆయిల్ లేకపోతే ఆడదా? దీపం ఇంత పెద్దగా ఉంటుంది, అందులో ఆయిల్ లేకపోతే తెలుగుద్దా? ఇదే విధంగా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. సంఘం ముఖ్యంగా ప్రభురాకడకు సిద్ధపడాలి అనుకునే సంఘం పరిశుద్ధాత్మను పొందుకునే తీరాలి. అది కూడా అన్య భాషల గుర్తుతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్య భాషల గుర్తుతో. ఇప్పుడు ఎట్లాగో చూద్దాం. ఈ 120 మంది మీదకి అభిషేకం దిగింది ఏ రోజు? పెంతెకోస్తు పండగ రోజు. అది ఏ రోజు?
పెంతుకోస్తు పండగ రోజు కరెక్టే, అది ఏ రోజు? ఆ పెంతుకోస్తు పండగ ఏ రోజు? పాస్ గారు 50వ రోజు. ఆ 50వ రోజు ఏ రోజు అంటే ఈ రోజు అక్టోబర్ 19. ఏ రోజు? ఆదివారం. పెంతుకోస్తు పండగ దినమున 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగింది. అదే రోజు? చెప్పండి. అదే రోజు? సోమవారం, శుక్రవారం, శనివారం, మంగళవారం, ఆదివారం. 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగింది ఆదివారం. ఎట్లా చెప్పండి? మీరు అనొచ్చు, దానికి ఏమైనా వచ్చిన ఆధారాలు ఉన్నాయా అనొచ్చు. లేకపోలేదు. లేవి కాండం 23వ అధ్యాయము, లేవియ కాండం 23వ అధ్యాయము 9వ వచనం నుండి ఓపికతో చదువుతారు. మరియు యెహోవా నిదానంగా చదవండి, చక్కగా చదవనా. మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడిపోవలెను. విశ్రాంతి దినమునకు మరు దినమున, ఆగండి, విశ్రాంతి దినమునకు మరు దినమున యాజకుడు దానిని అల్లాడిపోవలెను. చాలు ఏంటి ఆ మాట చదవండి. విశ్రాంతి దినమునకు మరు దినమున. ఇంకోసారి చదవండి ఆ మాట. విశ్రాంతి దినమునకు మరు దినము. అది ఇప్పుడు చెప్పండి. విశ్రాంతి దినమునకు మరు దినమున అంటే ఏ రోజు చెప్పాలి? కరెక్ట్ చెప్పాలి. పాత నిబంధన ప్రకారం, ఈవెన్ కొత్త నిబంధన ప్రకారం కూడా విశ్రాంతి దినం అంటే ఏ రోజు? విశ్రాంతి దినం అంటే ఎన్నో రోజు? 7వ రోజు. ఏ రోజు? అదే కదా. ఇప్పుడు ఆదివారం సెలవు, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రుడు, శని. సో విశ్రాంతి ఎప్పుడు బైబిల్ ప్రకారం? 7వ రోజు శనివారం. బైబిల్ ప్రకారం విశ్రాంతి దినం శనివారం, అవునా కదా? మరి ఇప్పుడు ఇక్కడ ఏముంది? విశ్రాంతి దినమునకు మరుదినమున అంటే ఏ రోజు? ఆదివారం. చదవండి ఇంకా. మీరు ఆ పరను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిపిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవా పింపైన సువాసన గల హోమము. దాని ప్రాణార్పణము ఉప్పావు ద్రాక్షరసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినకల్లా మీకు రొట్టె ఏమియో ఏమీ పచ్చని వెదులేమి తినకూడదు. ఇది మీ తరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినములకు మరునాడు మొదలుకొని, విశ్రాంతి దినములకు మరునాడు మొదలుకొని, అది ఎన్నో వచ్చిన 15వ వచనం. అందులో 15వ వచనం అందరూ చూడండి. మీరు విశ్రాంతి దినములకు మరునాడు మొదలుకొని, విశ్రాంతి దినములకు మరునాడు అంటే ఆదివారం మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చు దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. 7 వారములు లెక్కించాలి. లెక్కము తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు, 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త పనులతో నైవేద్యము అర్పింపవలెను. ఇదే పెంతుకోస్తు పండుగ అంటే చాలా మందికి తెలియదు. దీన్ని పాత నిబంధనలో ఏమంటారంటే వారముల పండుగ అంటారు. వారముల పండుగ ఏమంటారు? అంటే ఎన్ని వారాలు? 7 వారాలు. ఎన్ని వారాలు? 7 వారాలు. కొంతమంది దైవ సేవకులు అంటారు, వారి యొక్క ప్రేరేపణ బట్టి అమ్మ మీ ఇంట్లో 7 వారాలు ప్రార్థన పెట్టాలి. ఎన్ని వారాలు? 7 వారాలు. తర్వాత 7 వారాల నగరం అర్థం మీకు అంటే కంఠాభూషణం, చేతి కడియాలు, నడుము వడ్డానం, కాళ్ళ గద్దెలు, ఇవన్నీ మొత్తం 7 వారాల నగరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే 8 అనగా పరిశుద్ధాత్మ దిగిన రోజు. 8 అనగా అర్థం ఏంటి చెప్పండి? ఎట్లాగా? కాదు చెప్పేదేనండి. అక్కడ వచ్చిన వాళ్ళు ఏమని రాయబడిందంటే
మీరు ఆ యొక్క కొత్త ఫలములు తెచ్చు దినము అంటే విశ్రాంతి దినమునకు మరుదినమున, కరెక్ట్గా నా మాట వినండి, విశ్రాంతి దినమునకు మరుదినము మొదలుకొని కరెక్ట్గా ఎన్ని వారాలు లెక్క పెట్టాలి అంటే ఏంటి? ఆ లెక్క పెట్టడం ఏ రోజుతో స్టార్ట్ అవ్వాలి? ఆదివారంతో స్టార్ట్ అవ్వాలి. అట్లా ఎన్ని రోజులు లెక్క పెట్టాలి? 7 వారాలు. ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు? 7 ఏళ్ళు ఎంత? 49. మరి ఇప్పుడు విశ్రాంతి దినమునకు మరుదినమును మొదలుకొని అంటే ఆదివారం నుంచి లెక్క పెడితే 49వ రోజు ఏ రోజు? శనివారం. 49వ రోజు ఏ రోజు? మరి ఇప్పుడు 50వ రోజు అంటే అది ఎన్నో వారం స్టార్ట్? అది సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది పరిశుద్ధాత్మ 120 మంది మీదకి దిగింది 8వ ఆదివారం. ఎన్నో ఆదివారం చెప్పండి? మరి ఇప్పుడు 7తో అంటూ కట్టబడితేనే ఆ 8 సొంతం అవుతుంది. ఆ 8 ఏమవుతుంది అంటే ఇవన్నీ ఉన్నా సరే ఒక ఎత్తు, ఆత్మ కలిగి ఉన్నట్టు ఒక ఎత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ లేని వాళ్ళకి మర్మాలు అర్థం కావు. ఆత్మ లేని వాళ్ళకి బోధ అర్థం కాదు. ఆత్మ లేని వాడు నా వాడు కాదని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి 6 అంతమైపోవాలంటే 7తో ఏం చేయబడాలి? 7తో అంటు కట్టబడితేనే రక్షణ ఏమవుతుంది? 7తో అంటు కట్టబడితేనే ఆశీర్వాదాలు ఏమవుతాయి? 7తో అంట కట్టబడితేనే అభిషేకం ఏమవుతుంది? అందరూ ఒక 10 నిమిషాలు లేచి నిలబడి ఒక 10 నిమిషాలు అభిషేకాన్ని పొందుకుందాం. చక్కగా పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం. ఎంత చేసినా సరే ఆత్మ లేనివాడు నా వాడు కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే నా రాజ్యంలో ప్రవేశింపడని ప్రభు నిశ్చయముగా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దిగిన రోజు 8వ ఆదివారం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటింది ఆదివారం. పులిని రొట్టెల పండగ ప్రారంభమైంది ఆదివారం. ప్రథమ ఫలముల పండగ ప్రారంభమైంది ఆదివారం. యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ప్రత్యక్షమైంది ఆదివారం సాయంత్రం. ఇంటింట రొట్టె విరిచింది ఆదివారం. పరిశుద్ధాత్మ దిగింది కూడా ఏ రోజు చెప్పండి? అంతా ఆదివారమే. అంతా ఆదివారం. శనివారానికి అసలు ఆధారమే లేదు. శనివారం అంతా విశ్రాంతి. మరి ఇప్పుడు మనం ఆచరించేది విశ్రాంతి దినమా, పునరుద్ధాన దినమా? ఆ యొక్క పునరుద్ధాన దినమన అనగా యేసు ప్రభు లేచింది కూడా ఏ రోజు? లేచింది ఏ రోజు అంటే పరిశుద్ధాత్మ దిగింది కూడా ఏ రోజు? అందరూ చప్పట్లు కొట్టి ఒక 10 నిమిషాలు పరిశుద్ధాత్మ అంతమైపోవాలి. 8 సొంతమైపోవాలి. 6 అంతమైపోవాలి. 8 సొంతమైపోవాలి. 7 అంత కట్టబడాలి. అభిషేకంతో దిగాలి. ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ ఆహ్వానించండి. 8 సొంతమైపోవాలి. అనగా రక్షణ సొంతమైపోవాలి, ఆశీర్వాదం సొంతమవ్వాలి, అభిషేకం సొంతమైపోవాలి. గట్టిగా 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 ఆపదు. అయ్యా ఆ 8లో ఉన్న అభిషేకము, ఆ 8లో ఉన్న ఆశీర్వాదం, ఆ 8లో ఉన్న రక్షణ మాకు కావాలయ్యా. మా కుటుంబాల్లో రక్షణ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తండ్రి. మా కుటుంబాల్లో ఆశీర్వాదం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయ్యా. ఇంకా ఆత్మ లేని వారు చాలా మంది ఉన్నారు సంఘంలో. అటు ఆత్మ చేతి నింపండి, నింపండి నాయన, నింపండి, నింపండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని.
అవును ప్రభువా, ఆరు అనేది మాలో అంతమైనప్పుడు, ఏడును హత్తుకున్నప్పుడు నాయన 8 సొంతమవుతుందయ్యా. అవును, నేటి దినాల్లో చాలా మంది ప్రభువా 8లో ఉన్న రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వారు అందరూ ఉన్నారు ప్రభువా. 8లో ఉన్న ఆశీర్వాదం నాయన పొందుకోలేక మధ్యలో ఆగిపోయేవారు చాలా మంది ఉన్నారు. 8లో ఉన్నటువంటి అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని త్రోసిపుచ్చేవారు చాలా మంది ఉన్నారు. ఆ సంఖ్యలో మేము ఉంటే క్షమించండి ప్రభువా, మమ్మల్ని మన్నించండి, నిరక్తముతో కడగండి. మరొకసారి నాయన మమ్మల్ని పునరుద్ధీకరణ జరిగింపచేయండి. మమ్మల్ని వాడుకోండి అయ్యా, సంఘంలో మమ్మల్ని బలపరచండి. అడగండి ప్రభువా. హల్లెలూయా. ఆ శక్తి మాకు కావాలి. ఆదిమ సంఘం మీద కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ యేసు నామములో మా సంఘం మీద కుమ్మరించు. అదిగో ఆ సంఘం మీద కుమ్మరించబడినప్పుడు వారు మాట్లాడిన భాషలు, వారు మాట్లాడిన ప్రవచనాలు మా సంఘానికి మీరు దయచేయండి. దైవజనుడైన పేతురు నిలబడి 17 దేశాల నుండి వచ్చిన పెంతెకొస్తు పండుగ ప్రజల మధ్యలో యేసు క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము గురించి బోధిస్తున్నప్పుడు ఆ రక్షణ పొందిన 3000 మంది సంఖ్య మా సంఘములో మీరు సిద్ధపరచండి. అటు అభిషేకం మాకు దయచేయండి ప్రభు, అటు అభిషేకం మాకు దయచేయండి ప్రభు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. దేవా మాకు దయచేయండి. ఈరోజు నువ్వు కోరుతూ నా దేవుడు తన సేవకులతో మాట్లాడాడు. ఈరోజు ఆ మాట మాట్లాడంటే ఏదో లోటు వల్ల ఉంది. 6 అనే సంఖ్య వల్ల అంతమవ్వలేదు. అందుకే దేవుని హత్తుకోలేకపోతున్నాం. దాని వల్లనే రక్షణ, దాని వల్లనే ఆశీర్వాదం, దాని వల్లనే అభిషేకం కోల్పోతున్నామేమో. నా దేవుడు నీతో మాట్లాడాడు. ఒక్కసారి ఆలోచన తీర్మానం చేసుకో. ఇక్కడ నుండి నేను అంతం చేసుకోవలసిన వాటిని అంతం చేసుకొని, హత్తుకోవలసిన నేను హత్తుకొని ఇలా రక్షణను కాపాడుకుంటాను, ఆశీర్వాదాన్ని అనుభవిస్తాను. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి అనేకులు నాయన ప్రభువా అయ్యా నేను ఆశీర్వాదకరంగా ఉంటానని తీర్మానం చేసుకున్నాను. సర్వాధికారి అయిన మాత్రమే పరిశుద్ధ పాదాలు కొట్టుకుని ప్రార్థిస్తున్నాను. యేసు రక్తపు ధారలకు మేము వచ్చాం. కల్వారి రక్తం మా మీద కుమ్మరించాను. తండ్రికి మీ సేవకులలో పెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. ఎత్తబడిన వాక్యం నిజంగా మా సంఘానికి అవసరమైన ఉపదేశాన్ని మీరు ఇచ్చారు నాయన. నేటి దినాల్లో నాయన వాక్య ప్రకారం ప్రవర్తించుకో, చంపుకోవలసిన వాటిని చంపుకోకుండా, హత్తుకోవలసిన నేను హత్తుకోకుండా దూరం అయిపోయింది. ఈరోజు మళ్ళా మమ్మల్ని హెచ్చరిక చేసి తండ్రి నేను హత్తుకున్నట్లు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి నీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండడానికి మాతో మాట్లాడాడు ప్రభా. ఈరోజు తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, కృపతో నింపండి, బలపరచండి, సేవకుల్ని కృప బలపరచండి. సాయంకాలం నాయన మరి శ్రేష్టమైన వర్తమానాల ద్వారా మమ్మల్ని బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరూ కూర్చోనండి. ఈ సమయంలో ఓ పాట పాడుతూ ఉండగా